నా లైఫ్లో ఫస్ట్ టైం సార్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒక పర్సన్తో నేను ఇంటరాక్ట్ అవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యాక్సెప్టింగ్. ఆరిగామి ఆర్ట్. అదే పేపర్ని ఒక కట్ కూడా చేయకుండా, గమ్ కూడా వాడకుండా కేవలం ఫోల్డ్స్ తో అద్భుతమైన క్రియేషన్స్ చేయొచ్చని మీకు తెలుసా? మనం చిన్నప్పుడు ఏం చేసాం, పేపర్ ఫోల్డింగ్ చేసినప్పుడు రాకెట్ వెరీ గుడ్ 2 ట్రయాంగిల్స్ చేస్తాం. ఈ భుజాలు చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేస్తాం. మళ్ళీ చూసిన దాన్ని పట్టుకుని విసరడానికి కింద బాడీ కావాలి చెప్పేసి మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేస్తాం. నాకు ఆరిగమి నీకు ఏమిచ్చిందంటే, నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ వాస్ త్రూ మై ఆరిగమి. ఒక న్యూస్ పేపర్ షీట్ అండి ఇంతే, ఈ బెల్ట్ ని పైకి లేపేసాం. దీన్ని రైతులు వాళ్ళు ప్లాస్టిక్ కవర్తో కానీ ఇక్కడ చేసుకుంటే ఈ ఎండకు కానీ మామూలు కాగితం చేసుకుంటే కాన్వకేషన్ లో పిల్లలకి కాన్వకేషన్ పర్ఫార్మెన్స్ స్క్వేర్ అనేది ఒకటి ట్రయాంగిల్ మీద ఒక జాకెట్ లాగా ఫామ్ అయిపోయింది. ఇది ఒక యూనిట్ అండి. ఇలా 6 యూనిట్స్ చేసుకున్నానండి. స్పేషియల్ ఇమాజినేషన్ చేసుకోండి మీరు, ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. దాంట్లో ఎన్నో చూస్తున్నాను, ఎన్నో ఉపయోగాలు చూస్తారు. ఆరిగామి ఆర్ట్ అనేది మీ విజన్ ప్రకారం అదొక సైన్సా లేకుంటే క్రాఫ్టా? పాల్ జాక్సన్ అండి, ఆయన ఒక ఫేమస్ పర్సన్. లైక్ ఆయన చేసిన బిగ్గెస్ట్ థింగ్స్ ఏంటి? ఇప్పుడు లేటెస్ట్ ఆయన గురించి చెప్పాలంటే, మీ ఫేస్ ఉందండి, మీ ఫేస్ క్రియేట్ చేస్తారు ఆయన పేపర్ ఫోల్డింగ్. ఆయన జెలస్ అంటే కట్టింగ్ ఉండదు, నో కటింగ్ అండి, నో గ్లూ. ఆయన పేపర్ ఫోల్డింగ్ కూడా సోలార్ ప్యానల్స్ డిజైన్ చేసి తక్కువ స్పేస్ ఆక్యుపై చేసి అక్కడ పైకి ఎంత విచ్చుకుంటాయండి. అటమిక్ బాంబ్ ఎప్పుడైతే పడిందో హీరోషిమా నాగసాకి మీద చాలా మంది చనిపోయారు, కొంతమంది ఎఫెక్ట్ అయ్యారు. ఈ పిల్లకి సదాకు ససాకి అనే జపనీస్ అమ్మాయికి లుకేమియా ఎఫెక్ట్ అయింది. షీ వాంటెడ్ టు లీవ్ బట్ డిసీజ్ వాస్ సో స్ట్రాంగ్. సో హాస్పిటలైజ్ అయినప్పుడు వాళ్ళ మిత్రురాళ్ళు వచ్చి చెప్పారు, సెంబసరు చేస్తే నువ్వు బాగుపడచ్చు అని చెప్పారు కదా. అప్పుడు అమ్మాయి కొన్ని 700 చేసిన తర్వాత చనిపోయిందండి. పిల్లలు చూడండి, వాళ్ళ డెడికేషన్ ఫర్ ద గర్ల్. వాళ్ళు చాలా ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఫండ్స్ క్యారీ చేసి సదాకు ససాకి ఒక టూమ్ కట్టారు. ఈ అమ్మాయి ఒక క్రేన్ పట్టుకుని నంచున్నట్టుగా ఒక స్టాచ్యూ అండి. సో ఆమె డెత్ బెడ్ మీద ఉండి లుకేమియాతో సఫర్ అవుతే ఇంత పెయిన్ లో పేపర్ ఫోల్డింగ్ కానీ చేసుకుంది అంటే వై కాంట్ వీ డూ ఇట్? మన కంట్రీ నేషనల్ బాడీ ఐడెంటిఫై. సో మనకి బ్రిటిషర్స్ అంతా మన పాలించారు. గిన్నీస్ బుక్ ఎక్కడిది వాళ్ళదే. సో వాళ్ళ తరఫు నుంచి మన పీకాక్ మనం తెచ్చుకున్నాం. సో దట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ ఫర్ 75 years ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మన తరఫు నుంచి. వెంకటేశ్వర స్వామిని మీరు చేసిన క్రాఫ్ట్ తిరుపతి దేవస్థానంలో ఉంది. ఆల్మోస్ట్ 40,000. ఇలాంటివి మీరు చూడండి, ఈ చిన్న చిన్న ఫోల్డ్స్ తో మీరు 12 అడుగులు ఒక స్తంభం చేయడానికి మీకు 6 సంవత్సరాలు పట్టిందంట క్రాఫ్ట్. ఇలా చూస్తే మీ టేబుల్ నుంచి మీకు కనపడదు. ఒక 10 feet ల్యాడర్ వేసుకుని అక్కడి నుంచి చూస్తే ఓహో ఈ లైన్ క్రాస్ వచ్చిందని తెలుస్తుంది. తెలియదు. ఈ వర్క్ అంతా 6 దాకా నడిచిందండి. ఎవరు వెళ్ళట్లండి, 7 o'clock అయిపోయింది. సెల్ఫీస్ ఓకే 7 దాకా ఇదే వర్క్ నడుస్తుంది. ఇలాంటివన్నీ దేవుడు దయ ఉంటేనే అవుతాయండి అన్నారు ఆయన. 8 నెలలు 9 నెలలు తిరుమలతో ఇది పెట్టాలని తీరిన తర్వాత ఆయన చెప్పింది కరెక్ట్ అనిపించింది. మన చేతిలో ఒక బ్లాంక్ పేపర్ని మనం చాలా సింపుల్గా చూస్తాం. దాని మీద రాయటం, పేపర్ బోట్ లేదా రాకెట్ చేయడం, లేదా వేస్ట్ అయ్యాక పడేయటం, ఇలాంటివే మనం ఎక్కువగా చేస్తుంటాం. కానీ అదే పేపర్ని ఒక కట్ కూడా చేయకుండా, గమ్ కూడా వాడకుండా కేవలం ఫోల్డ్స్తో అద్భుతమైన క్రియేషన్స్ చేయొచ్చని మీకు తెలుసా? అదే ఆరిగామి. ఆరిగామి అనేది కేవలం ఒక ఆర్ట్ మాత్రమే కాదు, దాని వెనుక మ్యాథమెటిక్స్ ఉంది, సైన్స్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది. ఈ రోజులలో స్పేస్ టెక్నాలజీ నుంచి మెడికల్ ఫీల్డ్ వరకు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి ఎడ్యుకేషన్ వరకు ఆరిగామి ప్రిన్సిపల్స్ని యూజ్ చేస్తున్నారు. మరి ఇలాంటి ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే మన గెస్ట్ కూడా అంతే ఎక్స్ట్రాడినరీగా ఉండాలి కదా. మీట్ మిస్టర్ రవికుమార్ తోలేటి, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, నేషనల్ ప్రెసిడెంట్ అవార్డ్ రిసిపియంట్ మరియు వేల మందికి ఆరిగామి ఆర్ట్ని పరిచయం చేసిన ఇన్స్పిరేషనల్ ఎడ్యుకేటర్. గైస్, చాలా నమ్మకంగా చెప్తున్నాను, ఈ పాడ్కాస్ట్ అయ్యాక మీరు పేపర్ని చూసే విధానం ఖచ్చితంగా మారుతుంది. ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ దిస్ పాడ్కాస్ట్. హాయ్ సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఆరిగామి అంటే ప్రతి ఒక్కరికి లైక్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ మా సైడ్ ఏంటంటే సార్, ఎక్కువగా ఈ మనీ హేస్ట్ ఇట్లాంటి వెబ్ సిరీస్లో లైక్ అక్కడ ఉన్న ఒక క్యారెక్టర్ ఇలాంటివి చేస్తుంటారు, ఒక ఇంటెలిజెంట్ క్యారెక్టర్. సో ఇది వాడే వాళ్ళందరూ చాలా ఇంటెలిజెన్స్ అని మేము అనుకుంటాం. సో ఆ రకంగానే ఇది ఒక సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వాట్ ఈజ్ ఆరిగామి? యాక్చువల్లీ ఒక జపనీస్ వర్డ్ అండి అది. అది 2 పదాల కలయిక. ఓకే. ఒకటి ఆరి అంటే వాళ్ళ భాషలో ఆరి అంటే టు ఫోల్డ్. సెకండ్ భాగం వచ్చి స్కామీ, కేఎంఐ, 2 కలిస్తే ఆరి గ్యామీ అయిపోతుంది, సంధి. సో క్యామీ అంటే పేపర్ వాళ్ళ లాంగ్వేజ్.
మీరు చూస్తుంటారు అసెంబ్లీస్లో వాటిల్లో కొన్ని స్కూల్స్లో ఇలా వచ్చి అసెంబ్లీలో ఇలా కాగితాలు మడత పెట్టి 2 సార్లు కట్ చేసి ఇలా అనేటప్పుడు పెద్ద ఫ్లవర్ స్టిక్స్ లాగా వచ్చేస్తాయి. అది యాక్చువల్లీ ఆరిగమి కాదండి, అది కిరిగమి. అంటే పిల్లలకి అది ఎక్కువ ఫేమస్, అందుకు ఫ్యాసినేట్ అయిపోతారు చూడగానే. సో అది కిరిగమి. కిరి అంటే టు కట్ ఇన్ దేర్ లాంగ్వేజ్, కామి అండ్ పేపర్, కిరిగమి ఆరిగమి. సో మన విద్య ఆరిగమి అండి. ఇందులో ఫోల్డింగ్ ఉంటుంది, గ్లూ వాడము, కత్తెర వాడము, కట్ చేయము. సో పేపర్ అసలు ఇక్కడ ట్రిమ్ చేయరు కదా. అంటే యాక్చువల్లీ మనం ఏ షేప్ పేపర్తో చేద్దాం అనుకుంటే ఆ షేప్ ముందు డిసైడ్ చేసుకుంటాం. స్క్వేర్ అనుకోండి, మరి పెద్ద షీట్ నుంచి రెక్టాంగిల్ నుంచి స్క్వేర్ కట్ చేస్తాం, కట్ చేయలేదు అంటే అది వేరే సంగతి. సో మనం బేసిక్గా ఏ చేద్దాం అనుకుంటే ఆ షేప్ పేపర్ తీసుకుని చేస్తామండి. స్క్వేర్ కావచ్చు, త్రిభుజం కావచ్చు, షష్టభుజం కావచ్చు, ఏదైనా ఇలాంటి రకాల షేప్ తీసుకుని మనం వర్క్ చేస్తాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఈ పేపర్ చూస్తాను, ఇలా ఉంది పేపర్, ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇలా అనుకుంటాను, ఇలా చూస్తాను, ఇది స్ట్రాంగ్ అనిపిస్తుంది, ఇది లైట్గా అనిపిస్తుంది కొన్ని టైప్ ఆఫ్ పేపర్లో, అదొక టైప్ ఆఫ్ పేపర్. సో అట్లా కూడా టెక్స్చర్ తెలిసిపోతుందండి. రకరకాల పేపర్స్ అండి, దేర్ ఇస్ నో ఎండ్. నేను చిన్న విషయం చెప్తాను. మనం చిన్నప్పుడు ఏం చేసాం, పేపర్ ఫోల్డింగ్ చేసినప్పుడు రాకెట్, వెరీ గుడ్, పర్ఫెక్ట్ చెప్పారు మీరు, అది చెప్పబోదు అనుకున్నాను, మీరు హెంట్ ఇచ్చారు నాకు. సో నా మైండ్లో కూడా అదే ఉంది. ఆ పేపర్ చింపేసిన తర్వాత 2 ట్రయాంగిల్స్ చేస్తాం, త్రిభుజాలు చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేస్తాం, మళ్ళీ వస్తుంది దాన్ని పట్టుకుని ఇలా విసరడానికి కింద బాడీ కావాలి చెప్పేసి మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేస్తామండి. అలా ఫోల్డ్స్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, యాక్చువల్లీ పేపర్ ఫోల్డింగ్ అంటే పేపర్ ఫోల్డింగే అనుకుంటాం, యాక్చువల్ అన్ఫోల్డింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అండి. పేపర్ తయారు చేసిన తర్వాత అన్ఫోల్డ్ అంటే ఇప్పేసేయాలి. ఓకే, మనం మామూలుగా ఏం చేస్తాం, చేసిన తర్వాత బాగా వచ్చిందా దాని ఇంకేవో డెకరేషన్ చేసి ఇలా బాగా ఎగిరేటట్టు ఏదో చేసుకుంటాం. బట్ మామూలుగా అన్ఫోల్డ్ చేయం. అది ఓపెన్ చేసిన తర్వాత 11.25 degrees వస్తుందండి రాకెట్ మనం చేసిన దాంట్లో. 11.25ని 6th క్లాస్లో నువ్వు ఇది గీరా, నువ్వు జామెట్రీలో క్వశ్చన్ వస్తే ఇదేమి యాంగిల్ అనుకుంటాం. నువ్వు 90 కామన్, 45 సగం కామన్, 22.5 కదా, అండ్ 11.25 ఇస్ హాఫ్ ఆఫ్ దట్. ఇది రాకెట్ మనం ఆల్రెడీ చేసాం. జస్ట్ ఇంటర్లింకింగ్ సబ్జెక్ట్స్ చేస్తే కనుక ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే వరల్డ్ అంతా ఎక్సెల్ మారిపోతుంది మొత్తం. సో ఆరిగామి అంటే మాకు అర్థమైంది. సో ఒక పేపర్ ని ఎక్కడ కూడా కట్టింగ్స్ లేకుండా, గ్లూ వాడకుండా మనం చేసేదాన్ని ఆరిగామి అంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కాగితం తీసుకోండి, ఒకసారి చూపించుకుంటే చెప్పండి. అయ్యా వండర్ఫుల్. అది కొద్దిగా ఐటమ్స్. ఇది ఒక చతురస్రమైన పేపర్ అండి, 4 వైపులైకు 4 కోణాలు, 4 సైడ్స్. నేను ఒక ఫోల్డ్ చేశానండి, మౌంటైన్ ఫోల్డ్ ఆర్ పహాడీ మోడ్ హిందీలో. వెనక నుంచి చూస్తే ఎలా ఉంది, 2 కొండల మధ్యలో లోయలాగా. ఇది వ్యాలీ ఫోల్డ్, లోయ లేకపోతే ఖాయి ఫోల్డ్ అంటారు. ఇలా ఫోల్డ్, ఇలా. సో కాగితం ఇచ్చి నువ్వు మధ్యలో ఫోల్డ్ అంటే నేను ఇలా ఫోల్డ్ చేయాలా, ఇలా ఫోల్డ్ చేయాలా నీకు తెలియాలి. సో నేను చెప్పాలి వారికి, అప్పుడు మౌంటైన్ వ్యాలీ చెప్పేస్తాం. 2 మౌంటైన్ ఫోల్డ్స్ అండి, 4 చతురస్రాలు వచ్చేసాయి. పెద్ద చతురస్రం నుంచి 4 చిన్న చతురస్రం. దాని తర్వాత డయాగనల్ తెలుసు కదా, ఈ మూల నుంచి ఈ కోణం నుంచి ఈ కోణంకి వేస్తే అది డయాగనల్ అంటాం. 2 వేస్తాం. 2 డయాగనల్స్ అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది మనకి. అయిపోయిన తర్వాత మేక్ ఏ షేప్, జస్ట్ ఇట్ ఈస్ ట్రైన్ టు గో లైక్ దిస్, పుట్ ఆల్ ది 4 fingers పెట్టి దాన్ని పోనీ, వై టు ట్రబుల్ దట్, వెళ్ళని ఈ షేప్ వచ్చేసింది. ఈ షేప్ చేయాలని నేను మామూలుగా చెప్తే అసలు వాడికి పెద్ద థియరిటికల్గా అయిపోతుంది. అది వాడికి ఎలా వస్తుందో అలాగే ఏం చేస్తాం, చేసిన తర్వాత అయిపోయిందండి. దీన్ని నేను జస్ట్ కింద పుష్ చేస్తే ట్రయాంగిల్ ఫోల్డ్ అయిపోయింది. ఏమైనా కష్టం ఉందని ఇందులో అసలు 2 ఫోల్డ్స్ నేను నేర్పించాను, అంతకని ఏం చెప్పలేదు. ఈ 2 ఫోల్డ్స్తో ఒక ఐటమ్ చేస్తాను చూడండి. మీరు దాన్ని ఏదో పెద్ద సైంటిస్ట్ అన్నారు కదా, ఎవరో ఫారెనర్స్ చేస్తారా, ఏం లేదని ఎవరైనా చేయొచ్చు, చాలా సింపుల్ అండి. కానీ కొంచెం చూడాలి. దీన్ని దీంట్లో పెట్టేస్తాను. నేను ఇప్పుడు ఏం చెప్తాను చేసేటప్పుడు, నాకు ఈ చతురస్రాలు ఇష్టం లేదు. సో నాకు ట్రయాంగిల్స్ మాత్రం, త్రిభుజాలు మాత్రమే ఇష్టం. ఈ త్రిభుజం ఏంటంటే సమద్విబాహు త్రిభుజం. ఆరిగమి అంటే చూడండి, ఈ ట్రయాంగిల్ అనుకున్నారు కదా, ఈ 2 ఓవర్లాప్ చేస్తే 2 సమానంగా ఉన్నాయి. నేను ఏం మెజర్మెంట్స్ అక్కర్లేదు, ఆటోమేటిక్గా ఇక్కడ ప్రాక్టికల్గా చూసుకుంటున్నాను. అదే వాడు కంపాస్ పెట్టి మెజర్ చేసి ఇదంతా చేసి మ్యాథ్స్లో, ఇక్కడ ఇది ఈజీ అయిపోతే అక్కడ వాడు 2 ఆల్రెడీ ఈక్వల్, నేను జస్ట్ ఒకసారి చూసుకోవాలని ఈజీ అయిపోతుంది వాడికి. అదేవిధంగా ఈ స్క్వేర్ నేను మాయం చేస్తున్నాను యాక్చువల్లీ. అంటే ఏమైపోయింది, ఈ స్క్వేర్ అనేది ఒకటి ట్రయాంగిల్ మీద ఒక జాకెట్ లాగా ఫామ్ అయిపోయింది. ఇది ఒక యూనిట్ అండి. నేను త్వరగా మీకు ఒకటి చేసి చూపిస్తాను. ఇట్లా 6 యూనిట్స్ చేసుకున్నానండి, మీకు కనిపిస్తున్నాయి 6. ఇవన్నీ 6 యూనిట్స్ అన్ని సేమ్, 2 ఫోల్డ్స్, ఒక ట్రయాంగిల్ తిరగేసి ఇంకోటి చేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ పాకెట్స్ ఉన్నాయండి ట్రయాంగిల్స్, దీన్ని అసెంబుల్ చేయడానికి ట్రై చేస్తాను. 2 ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ ఫస్ట్లో రాకపోయినా తర్వాత మీరు చేసుకోవచ్చు. ఇది బ్యూటిఫుల్ ఐటమ్ అండి. ఇది ఒక గైరోస్కోప్ అనొచ్చు, ఆక్టాహెడ్రన్, ఎందుకంటే 8 సైడ్స్ ఉంటాయండి దీంట్లో, ఆక్టాహెడ్రన్ అనొచ్చు. సో అట్లా. సో నేను కొద్దిగా కలర్స్ మిస్ చేస్తాను. సో ఇది 4 ఇలా అడ్జస్ట్ అయిపోయిందండి. చూడండి, దీంట్లో కూడా ఒక టేబుల్ అనుకోవచ్చు, లేకపోతే మళ్ళీ ఒక చతురస్రం ఫామ్ అయింది. దీంట్లో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక పెంటగాన్ కనిపించవచ్చు. ఈ చివర మళ్ళీ ఇది కూడా రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్, సమద్విబాహు త్రిభుజం. ఓకే, ఇలాగా మనం దీన్ని అసెంబుల్ చేస్తున్నాం అండి. దీని ఎండ్ ప్రోడక్ట్ చూస్తే మీరు పెద్దవాళ్ళు కూడా, చిన్న పిల్లలు సరే పెద్దవాళ్ళు కూడా ఫ్యాసినేట్ అయ్యి మనం కూడా చేయొచ్చా ఈజీగా అన్న ఫీలింగ్ మీకు వస్తుందండి.
చూడండి కొంచెం ఇప్పుడు చూడండి. సో ఇది లాస్ట్ అండి, 6 అక్కడ అమర్చేసాం. ఇది 4 వెయిట్ చేస్తున్నాయి, ఇంకో యూనిట్ మిగిలింది మన దగ్గర. ఆ 4 యూనిట్స్తో ఈ 4 ఎడ్జెస్ అయితే మిగిలియో దాన్ని కూడా అసెంబుల్ చేస్తున్నాం అండి. సో చూడండి మీకు స్ట్రక్చర్ తయారవుతుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది చెప్తానండి. మన బర్త్డే డెకరేషన్స్లో మన గ్రాండ్ ఫాదర్ టైం నుంచి కూడా రిబ్బన్స్ తీసుకొచ్చి ఇలా చుట్టూ రూమ్లో అంటించి పైన సెంటర్కి తీసుకొచ్చి ట్విస్ట్ చేసి దాన్ని పెట్టి మధ్యలో ఏదో హ్యాంగ్ చేస్తారు. ఏమండి ఇప్పుడు చూడండి, ఇది అసలు ఎన్ని ఫోల్డ్స్ చేసామని మనం? రెండే ఫోల్డ్స్, 2 షేప్స్ వచ్చాయి. దాన్ని అసెంబుల్ చేసుకున్నాం. 6 యూనిట్స్ వచ్చాయి. 6 యూనిట్స్ మళ్ళీ అసెంబ్లీ. ఏం కష్టం ఉందండి ఇందులో? బట్ వాడికి అసెంబుల్ చేయడంలో కానీ స్కిల్ కానీ వాడికి ఒక క్రియేటివిటీ అర్థం అవుతుంది. వాడి లోపల మైండ్లో చేయాలని ఉంటుంది. ఇక్కడ ఒక హోల్డ్ చేసి సింగిల్ పంచ్ తోటి ఒక దారం కట్టి, టంగూస్ వైర్ అంటారు చూసారా, ఈ కలదరుగా ఇలా కూడా ఉంటాయి కొంచెం చోట, ఫిషింగ్ వైర్ కానీ దాన్ని కనపడకుండా, అంటే కొంచెం వైర్ కూడా కనపడకుండా ఉంటే ఇంకా బాగుంటుంది, బ్యూటిఫుల్గా హ్యాంగ్ అవుతున్నట్టుగా. దీని పైన హ్యాంగ్ చేస్తారండి. ఈ 3 నా వైపులో కుచ్చులు, కింద కుచ్చు పెట్టుకుంటారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, స్పేషియల్ ఇమాజినేషన్ చేసుకోండి మీరు, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది జస్ట్ సింపుల్. ఇప్పుడు 12 పేపర్లు వాడేవండి, 6 యూనిట్లు, ఒక దాంట్లో 2, 12 పేపర్లు అంటే 1000 అంటే ఓన్లీ 12,000 పేపర్ అంతే. అంటే మనం అంతే అనుకోవాలి. అనుకున్న తర్వాత మీరు ఒక డెకరేషన్ చేశారు మీ బర్త్డేకి. నేను అనుకోవడం ప్రతి వాళ్ళు జస్ట్ ఒక్క క్వశ్చన్ అడుగుతారు, ఇది ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు, మీరు నేర్చుకున్నారా, ఇక్కడ కొన్నారా, ఎవరైనా ఆర్డర్ ఇచ్చారా అంటారండి. సో దీంట్లో అంటే ప్రతి దాంట్లో కూడా 2 ట్రయాంగిల్స్ ఉంటాయని చెప్తారు కదా సార్. సో ట్రయాంగిల్ లేకుండా ఇది ఫామ్ అవ్వదా? యాక్చువల్లీ మన లైఫ్లో కూడా ట్రయాంగిల్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. ఎన్ని షేప్స్ చేసినా కూడా ట్రయాంగిల్ యూ కెన్ నెవర్ ఎస్కేప్. అదొకటి. సో ఇది సమాన కోణాలు ఉన్న త్రిభుజం, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో దీని మ్యాథమెటికల్ పర్పస్ నేను చెప్తాను. నేను దీన్ని ఇప్పుడు ఇమాజిన్ చేస్తున్నాను. అంటే ఈ మోడల్లో కూడా ఆయిలర్స్ ఫార్ములా, EULERS, యూలర్స్ అంటారు, ఐలర్స్ అంటారు, ప్రొనౌన్సియేషన్ ఆయిలర్స్ అంటారు. ఇది క్లోజ్డ్ అనుకోండి, ఇమాజిన్ చేసుకోండి. ఈ సైడ్స్, ఇది ఫేస్, నా ఫేస్ లాగా ఇది ఒక ఫేస్. దీనికి పైన 4 ఫేస్లు, కింద 4 ఫేస్లు, 8 ఫేస్లు. అంటే ఎఫ్ ఫేస్ అంటే ఎఫ్ అండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 8 గుర్తుపెట్టుకోండి. ఇది వర్టెక్స్, కింద వర్టెక్స్, 4 వైపున 4, 6 వర్టెక్స్ అంటే V ఈజ్ ఈక్వల్ టు 6 అండి. దాని తర్వాత చూడండి ఇంకొకటి, ఇది ఇంకొకటి ఎడ్జ్, ఇవి ఎడ్జెస్ అంటే ఈ పైన 4, కింద 4, చుట్టుపక్కల 4, మొత్తం 12. ఎడ్జెస్ ఈక్వల్ టు ఆయిలర్స్ ఫార్ములా అని చెప్తే E+2 ఈజ్ ఈక్వల్ టు B+F. 12+2 14 అయిపోయింది, 6+8 14 అయిపోయింది. అది మనం ఇందులో ప్రూవ్ చేయొచ్చు. దీన్ని సింపుల్ ప్రాజెక్ట్ కింద నాకు ఎంత ఖర్చు అయిందండి? ఇది పోనీ మీకు ఏదో ఇండియా టుడే కవర్ కొద్దిగా లావుగా ఉంటుంది, GSM అంటారు కదా పేపర్ థిక్నెస్ లో. మామూలుగా మీకు A4 షీట్ వచ్చే 70 GSM అండి, గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్. ఒక స్క్వేర్ మీటర్ పేపర్ తీసుకుంటే అది ఎంత గ్రామ్స్ ఉంది దాన్ని బట్టి చూస్తాం. 70 గ్రామ్స్ ఉంది మన టైపింగ్ పేపర్ కానీ జిరాక్స్ పేపర్ కానీ. నేను ఇప్పుడు చేసిన పేపర్ 115 GSM. సో థిక్నెస్ని బట్టి మనం దాన్ని ఎంచుకోవాలి ఎలా అంటే ఫోల్డ్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఫార్ములా ఒకటి ప్రూవ్ చేస్తాను నేనండి. ఇది నా ముక్కు సూట్గా పెట్టుకున్నానండి, ఇలా చూపిస్తున్నాను. చూస్తే ఇక్కడ 4 స్క్వేర్స్ కనిపిస్తున్నాయి. నేను ఒక 10 degrees టిల్ట్ ఇచ్చానండి, ఇస్తే నాకు ఇక్కడ హెక్స్ కనిపిస్తుంది. ఇలా కొంచెం మార్చానండి, పెంటగాన్ కనిపిస్తుంది. సో దీన్ని మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇన్ని లైట్లు ఉన్నాయి కదా ఇక్కడ, దీంట్లో ఒక లైట్ పడేసి పైన ఎంగేజ్ చేసినప్పుడు పెద్ద చేసుకోదిగా పెడితే, నేను అనుకోవడం లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఒక లైట్ ఆన్ చేస్తే ఈ షేడ్స్ అన్ని గోడ మీద పడుతుంటాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దిస్ థింగ్. జస్ట్ 2 folds అని మనం చేసింది. మనం గత 5 నిమిషాల నుంచి డిస్కస్ చేస్తాం, ఇంకా అవ్వలే, పూర్తి అవ్వలే. ఇది డెకరేషన్ అయింది, మ్యాథమెటిక్స్ అయింది. ఏమండి ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, జస్ట్ సింపుల్గా చెప్తున్నాను. లాస్ట్ చూడండి, కరోనా వైరస్ టైంలో అందరూ కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్ తర్వాత సఫర్ అయ్యారు. యోగాలో అంటే నాస్ట్రిల్ ద్వారా తీసుకోవాలి, నాస్ట్రిల్ ద్వారా రైట్ తీసుకుని ప్రాణాయామం చేస్తాం కదా. ఇందులో ఒక చిన్న ఎక్స్ప్రెస్ ఏమంటే నోటితో కూడా మూదిరెట్టుగా. ఇప్పుడు ఊతాను చూడండి, ఇది ఇలా జస్ట్ ఆపేస్తున్నాను, ఇంకా కాసేపు చేయగలుగుతాను. దాంట్లో ఎన్నో చూస్తున్నాం, ఎన్నో ఉపయోగాలు చూస్తారు. ఒకటి ఎక్సర్సైజ్ చూసారండి, బ్రీతింగ్ లంగ్స్ ఎక్సర్సైజ్ అనుకోండి, డెకరేషన్ చూసారు, మ్యాథమెటిక్స్ చూసారు, వాట్ ఎల్స్ అని 2 folds చేశారు. ఇదే మేము చేస్తే ఇది ఎంత కష్టమో చేయడం అనుకుంటారు. నేను చేసి చూపించాను మీకు 2 ఇంతే. సో ఆర్గామి ఆర్ట్ అనేది మీ విజన్ ప్రకారం అదొక సైన్సా లేకుంటే క్రాఫ్టా? యాక్చువల్లీ మొదలైంది క్రాఫ్ట్ లాగానే మొదలై ఉంటుంది. ఎందుకంటే జాపనీస్లో స్టార్ట్ చేసినప్పుడు ఈ పేపర్ షార్టేజ్ అని చెప్పుకున్నాం మనం ఇందాక. అవును, పేపర్ షార్టేజ్ అంటే ఎంతో అపురూపంగా చూసి ఒక ఫోల్డ్ చేస్తారంటే దాన్ని అపురూపంగా పెట్టుకునేవారు. అంటే అంత అపురూపంగా పెడితే మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఐటమ్ ఏదైనా బాగుంది అంటే దాన్ని ఒక పండగలకు కానీ ఒక సెలబ్రేషన్ ఏదైనా ఇంట్లో వేడుక కానీ జరిగితే అప్పుడు తీసి దాన్ని పెట్టుకుంటాం. ఏదైనా వస్తువులు అలా ఉంటాయి మోస్ట్లీ డెకరేషన్ ఐటమ్స్ అని, దాన్ని అంతలా చూసేవాళ్ళు వాళ్ళు. సో దాంట్లో అప్పుడు మనం చూసిన దాంట్లో ఇంత మీరు చెప్పినట్టు సైన్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేస్తున్నాం లేవు పాపం. బట్ వాళ్ళు మనం ఏం చేస్తాం, తల్లులు
బెడ్ టైం నిద్రపోయేటప్పుడు స్టోరీస్ చెప్పడం, లాలి పాడేవారు ఏదో చేసేవాళ్ళం. కానీ జాపనీస్ చూడండి వాళ్ళ మెంటాలిటీ, ఈ ఆరిగామి క్రాఫ్ట్ని జాపనీస్ మదర్స్ దీన్ని ఎంతో కాలం దీన్ని ఇలా సజీవంగా ఉంచారంటే వాళ్ళ పిల్లలకు నేర్పించేవాళ్ళండి అది ఆరిగామి. అలా చాలా సంవత్సరాలు, వందల సంవత్సరాలు అలా ఉండిపోయింది అది ఆర్ట్. ఎప్పుడైతే ఈ కాగితం అందరికి వరల్డ్ మొత్తం పరిచయం అయిందో అందరూ కూడా ఈ పేపర్ ఫోల్డింగ్ స్టార్ట్ చేశారు. న్యాచురల్లీ కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా జరుగుతుంది కదా, ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్లో అందరూ స్టార్ట్ చేశారు. అప్పుడు కాగితం కొద్దిగా విరివిగా దొరకడం మొదలైన తర్వాత రకరకాల సో అదే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయింది. సో మనం ఒకవేళ చూసుకున్నాం అనుకోండి, నేను ఒక విషయం చెప్తానండి మీ పర్మిషన్ తోటి. చెప్పండి. 1895కి వెళ్ళిపోదాం. 1895 ఓకే. అందరు అంటారు ఆరిగామి జపాన్లో స్టార్ట్ అయింది అంటారు. ఓకే ఫైన్, యాక్సెప్టెడ్, దేర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్. మనం సాంస్క్రిట్లో వాటిలో ఎలా రాసేవాడి 500 సంవత్సరాల బీసీ ప్రకారం కూడా మనం ఇసుక మీద రాసి వేళ్ళతో రాసి అలా పెట్టుకుని మైండ్ టు మైండ్ ట్రాన్సాక్షన్ జరిగిందండి వేదాసాన్ని కూడా. బై హార్ట్ ఆర్ ఒకరి నుంచి ఒకరిని మైండ్ టు మైండ్ ట్రాన్సాక్షన్, బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేశారు. తాళపత్ర గ్రంథాల మీద రాశారు కొంతవరకు. అవన్నీ అట్లాంటి వచ్చింది మన కల్చర్, మన ఇండియన్ కల్చర్ ఎంత స్ట్రాంగ్ అంటే అసలు మన వరల్డ్ టాప్ మోస్ట్. సరే మనకి మధ్యలో ఏం జరిగిందో మనందరికి తెలుసు, అలా దోచుకోబడ్డాం మనమంతా. యాక్చువల్లీ మనది ఉన్న మన నాలెడ్జ్ కానీ ఏది కానీ నేను మొన్న ఎప్పుడు చిన్న చూసానండి, ఒక సాంస్క్రిట్లో ఒక అమ్మాయి గురించి ఏదో స్పీచ్ ఇస్తూ లుఫ్థాన్సా అంటే తెలుసా, లుఫ్థాన్సా అనేది చెప్తాను. ఇమేజ్ రీసెంట్గా వచ్చింది ఒక రీల్. నాకు కూడా చాలా ఫ్యాసినేషన్. ఇప్పుడు 60 years అయిపోయి నాకు కూడా, బట్ ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ దాట్ నేర్చుకోవడానికి. సో వాళ్ళు జర్మన్లో ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, సాంస్క్రిట్ ఇంతలా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అవన్నీ ఉన్నాయి కదా. అదేవిధంగా నేను అనుకున్న ఈ ఆర్ట్ కూడా నేను అలా విధంగా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాను. బట్ నేను ఫస్ట్ ఆ జాపనీస్ ప్రకారం చూస్తే ఆర్ట్ అనుకోవచ్చండి. తర్వాత నేను ఇంకో విషయం స్టార్ట్ చేసి చెప్దాం అనుకున్నది ఏంటంటే 1895లో సుందరరావు యా ఆయన, నేను ఇప్పుడు ఆ బుక్ పేరు చూస్తే కదా సుందర ROW అని ఉంటుంది. ఎందుకంటే ఆ పుస్తకాన్ని మన సుందరరావు గారు తయారు చేసి ప్రింట్ చేయించిన తర్వాత ఇద్దరు బ్రిటిషర్స్ దాన్ని తీసుకుని రైట్స్ అవి తీసుకుని వాళ్ళు రీపబ్లిష్ చేసి అమెరికాలోను బ్రిటన్లోను యూకేలో చాలా వాడారు ఈ పుస్తకాన్ని. ఏముంది సార్ బుక్ లో? ఆ బుక్లో ఏంటంటే ఆ బుక్ పేరు ఏంటంటే జియోమెట్రికల్ ఎక్సర్సైజెస్ త్రూ పేపర్ ఫోల్డింగ్. 1895 అండి. 1895లో జామెట్రికల్ ఎక్సర్సైజ్ పేపర్ ఫోల్డింగ్ నుంచి మనం తీసుకొచ్చాం. సో మనం ఏమనుకోవచ్చు అండి, ఇప్పుడు ఆ టైంలో మరి మ్యాథమెటిక్స్ గురించి ఎవరైనా చెప్పారో లేదో. సో నేను స్ట్రాంగ్గా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే సుందర్రావు గారి ఎగ్జాంపుల్ తీసుకుంటూ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి కూడా కాబట్టి మన మ్యాథమెటిక్స్ త్రూ పేపర్ ఫోల్డింగ్ మాత్రం ఇండియాలోనే స్టార్ట్ అయిందండి. సో ఈ సాంస్క్రిట్ ఎప్పుడైతే రాయడం కూడా కాగితం మీద రాయడం కూడా వచ్చిందో, కాగితం వచ్చినప్పుడు మరి ఈజీ రాయడానికి దాచడానికి అవి హెల్ప్ అవుతుంది లైబ్రరీలో పెట్టడానికి. సో అప్పుడు వాళ్ళు స్ట్రైట్గా రాయడానికి వాళ్ళు ఆ పేపర్ని ప్యారలల్గా ఫోల్డ్ చేసి ఆ లైన్స్ మనం ఎప్పుడైతే ఇందాక మౌంటైన్ వ్యాలీ ఫోల్డ్స్ వచ్చాయో అలా చేసిన తర్వాత దాని మీద గుండ్రంగా చక్కగా ఆ లైన్లో రాయగలిగేవారు. అంటే పేపర్ ఫోల్డింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందండి? మన సాంస్క్రిట్ ఎప్పుడండి? అసలు ఎవరు రాయడం లేదు, ఇంకా ఆది మానవులకు తిరిగినప్పుడు మన దగ్గర కల్చర్లు స్పేస్ గురించి ఎర్త్ రౌండ్గా ఉందని ఇవన్నీ మన దగ్గర ఆల్రెడీ ఇవన్నీ తర్వాత అని చెప్పుకుంటాం కదా మనం. సో ఇలా అనుకుంటే కనుక మేబీ పేపర్ ఫోల్డింగ్ నా ఉద్దేశం ప్రకారం ఇక్కడే స్టార్ట్ అయిందో తెలియదు. బట్ ఇందులోనే చాలా మంది ఇప్పుడు బొమ్మలు చేస్తారు కదా సార్, టాయ్స్ చేస్తారు, డాల్స్ చేస్తారు, సో డిఫరెంట్ క్రియేటివిటీ ఆర్ట్స్ చేస్తారు. ఈవెన్ మీరు పికాక్స్ ఇలాంటివి కూడా చేస్తారు కదా. సో ఇవి ఎందుకు చేసి ఉంటారు? సో యాక్చువల్లీ మనం క్రాఫ్ట్గా ఇది ఎప్పుడైతే క్రాఫ్ట్ లాగా ఉండిపోయిందో అప్పుడు ఇవన్నీ తయారైపోయినండి. ఓకే, ఇది లేటెస్ట్ అనుకోవచ్చు. మనకి ఇప్పుడు ఇది అవసరం, దాన్ని నేను క్రియేట్ చేసుకున్నాను. కానీ యాక్చువల్లీ క్రాఫ్ట్ విధంగా చూస్తే కనుక ఆరిగమీలో ఇవన్నీ నువ్వు నేమ్ ది ఐటమ్, ఐ కెన్ మేక్ విత్ పేపర్ దట్ ఐటమ్ అండ్ షో యూ అన్నంత ఎక్స్పర్ట్స్ మన వరల్డ్లో ఉన్నారండి. 1960s 1970s బుక్స్ వచ్చాయి. రాబర్ట్ హార్పిన్ అని ఒక ఆయన ఉన్నారు, సౌత్ ఆఫ్రికా అని అనుకుంటాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన బుక్స్ రాశారండి. మనకి అరవింద్ గుప్తా గారిని ఇండియాలో ద మోస్ట్ రెస్పెక్టెడ్ పర్సన్ అండి. IIT కాన్పూర్లో చదువుకున్నారు, టాటాస్లో జాబ్ వచ్చింది. ఆయన కూడా వదిలేసి ముంబై స్లమ్ ఏరియాస్ చూడండి, IIT గ్రాడ్యుయేట్ చూడండి సార్, వెల్ అంటే అల్టిమేట్. ఎంత లైఫ్ స్టైల్ చూస్తాను, ఎంత సింపుల్ అంటే వండర్ఫుల్ పర్సన్, రియల్ ఇండియన్. ఆయన వెళ్ళి స్లమ్ ఏరియాస్లో నేర్పించారండి. ఆయనకి ఆరిగమీ ఒక ఫీల్డ్ అండి, అంతే. ఒక 40-50 ఫీల్డ్స్ ఉంటే ఆరిగమీ అందరూ నాకన్నా ఎక్స్పర్ట్ ఆయన ఆరిగమీలో, అంత పర్ఫెక్ట్. సో ఆయనకి రీసెంట్లీ మన గవర్నమెంట్
పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చింది. లో కాస్ట్ టీచింగ్ ఎయిడ్స్లో నేను ఏంటంటే ఈ మాధ్యమం ద్వారా ఆయనది కూడా చూస్తే మీకు ఉపయోగపడే విషయం చెప్పాలన్న తపన అండి. అందుకని ఈ అరవింద్ గుప్తా గారి పేరు గుర్తు పెట్టుకుంటే మీరు ఇలా టైప్ చేయగానే మీకు లక్షల కొద్ది మీకు వీడియోస్ అవన్నీ వచ్చేసి దాంట్లో ఎక్కడో ఒకటి సైన్స్ ప్రాజెక్ట్ ఎక్కడో ఉపయోగపడుతుంది. సో ఆయన కూడా ఇలా పేపర్ ఫోల్డింగ్స్ తోటి చాలా స్టోరీస్ చెప్పారండి. అలా స్టార్ట్ అయ్యి అలా ట్రాన్స్ఫార్మ్ అయింది. అంటే స్టార్టింగ్లో నేను చెప్పిన రాబర్ట్ హార్పిన్ వాళ్ళంతా చేసిన టైంలో మ్యాథమెటిక్స్ ఎక్కువ లేకుండా ఈ క్రాఫ్ట్ ఐటమ్స్ ఇస్తారు. చూడండి ఒక కాగితం సింగిల్ షీట్ ఆఫ్ పేపర్ అండి, ఒక మనిషి కూర్చొని పియానో వాయిస్తున్నాండి. మీరు ఇమాజిన్ చేసుకో ఎలా ఉంటుంది చెప్పి. ఒక సింగిల్ పేపర్తో అలా వాయిస్తున్నట్టుగా చేశారండి. సింగిల్ పేపర్ ఒకటే షీట్ ఆఫ్ పేపర్ అండి. అది చూడగానే మీకు పియానో వాయిస్తున్నాడు అంటే దాని మీద డెప్త్కి వెళ్తే దాని గురించి తెలుసుకుంటే ఒక కాగితం ఒకటే కాగితంతో ఎక్కడ ఇప్పుడు నేను 12 కాగితాలు జాయిన్ చేస్తాను, ఒకటే కాగితం అది ఎంత కష్టపడి ఉండొచ్చు అది. సో దాంట్లో మరి బొమ్మలు ఎందుకు చేశారు అంటే దట్ ఇస్ అ ప్యాషన్. నేను ఇలా చేయదలుచుకున్నాను, దీన్ని చేయాలంటే ఎంత బైండ్ పెట్టాలి, ఎలాంటి ఫోల్డ్ చేస్తే ఆ పియానో వస్తుంది, దాని స్టెప్స్ కూడా కనిపించాలి. మరి కూర్చున్న కూడా వేలు కనిపించాలి ముఖ్యంగా. మరి వేలు కనిపించాలంటే మరి కాళ్ళు చేతులు వేసాక వేలు కూడా కనిపించాలంటే ఎంత డెప్త్ ఫోల్డ్స్ వేలు ఉండాలి వాడు. సో రీసెర్చ్ చేసి ఉండొచ్చు. వాళ్ళకి ఒక రోజులో చేసింది కాదు, మనం చూడడానికి 3 సెకండ్లే పట్టింది. దాని వెనకాల ఎంత ప్రయత్నం చేస్తే ఆ క్రాఫ్ట్ కానీ ఆర్ట్ ఉంది. సో ఇంత ఎఫర్ట్స్ జరిగాయండి ఈ ఫీల్డ్లో. సో అవన్నీ చేయబట్టి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. పాతకాలంలో ఒక లేబీ 38 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో నేను చేసినప్పుడు చాలా తక్కువ రిసోర్సెస్ ఉండేవి. నేను బుక్ సంపాదించినప్పుడు స్కూల్కి ఒక మన నగరంలోనే ఒక బాగా మంచి పుస్తకాల దుకాణానికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఒక 600 రూపాయల పుస్తకాన్ని మా స్కూల్కి ప్రపోజ్ చేసి తీసుకోవడం జరిగింది. దాంట్లో మోస్ట్ డిఫికల్ట్ ఫోల్డ్ పాల్ జాక్సన్ అండి, ఆయన ఒక ఫేమస్ పర్సన్, ఈజ్ అలైవ్ స్టిల్, ఇజ్రాయిల్ అనుకుంటాను. సో ఆయన చేసిన ఫోల్డ్స్ అల్టిమేట్. ఇప్పుడు వన్ ఆఫ్ ది కింగ్ ఆఫ్ వరల్డ్, వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్. ఆయన రొటేటింగ్ ఎగ్జిబిషన్స్ అవుతాయి, మొత్తం కంట్రీకి వెళ్ళి ఆయన ఐటమ్స్ తిరిగి వస్తుంటాయండి. లైక్ ఆయన చేసిన బిగ్గెస్ట్ థింగ్స్ ఏంటి? ఇప్పుడు లేటెస్ట్ ఆయన గురించి చెప్పాలంటే మీ ఫేస్ ఉందండి, మీ ఫేస్ క్రియేట్ చేస్తారు ఆయన పేపర్ ఫోల్డింగ్. అంటే కట్టింగ్ ఉండదు, నో కట్టింగ్ అండి, నో గ్లూ. ఇప్పుడు మీరు లేటెస్ట్ మీరు ఫేస్బుక్లో చూస్తే పాల్ జాక్సన్ గారిది జస్ట్ ఫ్యాసినేటింగ్ అండి. ఐ ఛాలెంజ్ టు ఎనీ ఆర్టిస్ట్ ఆర్ ఎనీబడి ఆల్సో స్కల్ప్చర్ చేసే వాళ్ళంతా కూడా, అండ్ లెట్ ఫేమస్ స్కల్ప్టర్ అనుకోండి, లెట్ హిమ్ డూ దిస్ పేపర్ ఫోల్డింగ్ లైక్ పాల్ జాక్సన్. ఇట్స్ అ ఛాలెంజ్, నాట్ ఇంపాసిబుల్. ఐఎమ్ సేయింగ్ దట్ జస్ట్ సీ ది ఆర్ట్లో ఎంత ఆరిగమి, బట్ స్టిల్ ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా అంటారండి. ఈ పేపర్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఏం చేస్తామండి, మనం ఒక తీసుకుని ఒక 2 ఫోల్డ్స్ మాత్రమే చేసి ఇలా అయితే ఇలా వచ్చేసింది, ట్రాన్స్ఫర్ అయింది, ఇలా చేస్తే ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయింది స్క్వేర్గా అనుకున్నాం. ఆయన ఇలా ఉంటుందండి, ఇలా దగ్గర చేస్తే ఫేస్ ఫామ్ అయిపోతుందండి. అన్ని ఫోల్డ్స్ చేస్తే ముక్కు ఫామ్ అవుతుంది, కళ్ళు ఫామ్ అవుతుంది, కళ్ళు రెప్పలు ఫామ్ అవుతాయి. అది లేటెస్ట్గా చేస్తున్నారండి ఆయన. నేను చెప్పింది ఆయన సింగిల్ ఫోల్డ్ 2 ఫోల్డ్స్తో ఇంత చేశారు. దాంట్లో ఆయన మాహిర్ అంటే ఎక్స్పర్ట్. అట్ ది సేమ్ టైం కాంప్లెక్స్ చూడండి ఎంతవరకు చెప్పాను నేను, అందులో కూడా ఆయన ఉన్నారు. సో ఎంత వర్క్ చేస్తుండొచ్చు, లైఫ్ టైం మొత్తం స్పెండ్ చేస్తుంటుంది అంటే ఎగ్జిబిషన్స్ అంటే మనం జస్ట్ ఇట్స్ నాట్ సో సింపుల్ అండి. బేసిక్ అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, ట్రయాంగిల్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి, స్క్వేర్ కి ఎన్ని ఉంటాయి, లేకుంటే రెక్టాంగిల్ ఎలా ఉంటుంది, పెంటగాన్ కి ఎన్ని ఉంటాయి, ఇవన్నీ చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఎప్పటికి రిజిస్టర్ అయ్యేలాగా ఒక మ్యాథ్స్ టీచర్ గా, ఒక ఆరిగామి ఆర్ట్ గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మనం ఏమనుకుంటాం అండి, యెస్టర్డేస్ న్యూస్ పేపర్ ఇస్ టుడేస్ వేస్ట్ పేపర్. మనం ఏం చేస్తాం, దాన్ని మామూలుగా ఒక 8 రూపాయలకో 5 రూపాయలకో కిలోకి అమ్మేస్తాం. అవును ఏమండి. సో నేనేమంటాను, ఇప్పుడు కాగితంతో ఏదైనా ఫోల్డ్ చేయాలంటే, మీరు అడిగిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే నేను క్యాప్ పెట్టుకుని ఉంటాయి లోపల మీకు చెప్పాను. సో దట్ చూస్తుంటారు, ఇది చేయడం చెప్పి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. సో దానికి పేపర్ వేస్ట్ అవుతుందా అంటే, సో మీరు కొత్త పేపర్ కొనుక్కొని ఎవరు చేయమన్నారు? న్యూస్ పేపర్ తీసుకెళ్తాం, 1 కిలో 7 రూపాయలు వస్తుంది అమ్మితే, దాన్ని నేను కట్ చేయించుకుంటాం, ఇంకో 2 రూపాయలు 5 రూపాయలు ఇస్తాను. నాకు దగ్గర 200-300 కాగితాలు స్క్వేర్ చతురస్రాలు వచ్చేసాయి. దాంతో చేద్దాం. ఇప్పుడు ఇది రీసైకిల్ అయిపోతుంది. యాక్చువల్లీ వాడు ఏం చేస్తాడు, రీసైకిల్ అక్కడ అమ్మేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు, దాన్ని రీసైక్లింగ్ అమ్మిన తర్వాత లాస్ట్కి ఆ పేపర్ని ఆ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంది. మధ్యలో ఇలా జరుగుతూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, ఆ రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది కొంచెం డిలే చేస్తున్నాం. మధ్యలో పేపర్ మర్చేస్తాం కదా, అది రీసైక్లింగ్ వెళ్ళా నా దగ్గర ఉండిపోయింది. ఇది కొంతమంది నేర్చుకున్న తర్వాత, పిల్లలు ఏదో నేర్చుకున్నారు, మ్యాథ్స్ నేర్చుకున్నారు, ఏదో నేర్చుకున్నారు, దాని తర్వాత రీసైకిల్కి వెళ్తుంది. ఈ న్యూస్ పేపర్ పాడైపోయిన తర్వాత వెళ్తుంది. చూసారా,
కాన్వకేషన్లో పిల్లలకి టోపీ ఇక్కడ కూర్చు వేలాడుతుంటుంది అవును. కాన్వకేషన్ క్యాప్ అనమాట ఇలా రకరకాల క్యాప్స్ ఉన్నాయి Okay. మాట ఒకటి చేసి చూపిస్తుంటాను Hmm. సో అలాగా వేస్ట్ అంటే వేస్ట్ కాదండి ఇది యాక్చువల్లీ మనం యూజ్ చేస్తున్నాం Hmm. రీసైక్లింగ్ పోస్ట్ పోన్ చేస్తాం వెంటనే ఇవాళ రీసైక్లింగ్ అయిపోయి కొత్త పేపర్ రావాల్సిన నాకేం నెక్స్ట్ లేదు ఈ Hmm. లోపల నేను నా ఆరిగేమ్ ఆ పేపర్ తీసుకొని దాని రీసైక్లింగ్ పోస్ట్ పోన్ చేసి ఈ ఐటమ్ పిల్లలు నేర్చుకున్న తర్వాత ఎక్కడ పడుతుందో అంత లైఫ్ అంతా వాళ్ళకి కొత్త ఐడియాస్ వచ్చిన తర్వాత అప్పుడు రీసైక్లింగ్ ఇచ్చేస్తున్నాను Hmm. సో ఎక్కడ వేస్ట్ అవుతుంది అనేది Hmm. కానీ మీరు చూడండి నేను ఈ క్రేన్ ఉందండి ఈ కొంగ ఓకే ఇది ఉంది ఇది నేను న్యూస్ పేపర్తో చేశానండి మీరు జస్ట్ ఊహించుకోండి క్రియేటివ్ ఇమాజినేషన్ ఇది న్యూస్ పేపర్తో చేస్తుంది ఇది ఏది బాగుందండి మీకు చూసే కళను బట్టి ఉంటుంది అది అంతే, ఆర్టిస్ట్ అంతే. అనుకోండి అవును. అది న్యూస్ పేపర్తో ఎంత బాగుంది ఓకే ఫైన్ నచ్చలేదా సండే మ్యాగజైన్స్లో కలర్ పేపర్స్ వస్తే దాంతో చేయి అది ఇంకా కలర్ఫుల్ ఉంటుంది Hmm. సో దిస్ నో ఎండ్ అండి సి హౌ యూ Craft టేక్ has ఇట్ ఇస్ నాట్ వేస్ట్ అవును. సో మీరు అడిగిన ప్రశ్నకు వచ్చేద్దాం అని వాపస్ Hmm. సో నేను ఈ న్యూస్ పేపర్ యూజ్ చేశానండి సో ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇది ఒక స్క్వైర్ లాగా ఉంది దీన్ని మళ్ళీ నేను రెక్టాంగిల్గా మార్చేస్తాను ఓకే చేసిన తర్వాత ఏదో షేప్ వచ్చింది Okay. నేను అన్ఫోల్డింగ్ చేస్తున్నాను యాక్చువల్లీ మనం ఇందాక అనుకున్నాం చూసారా స్టార్టింగ్లో Hmm. Hmm. అందరూ ఫోల్డింగ్ గురించి మాట్లాడతారు అన్ఫోల్డింగ్ గురించి ఎవరు మాట్లాడలేదు Hmm. మనం ఇప్పుడు చేసి చూస్తున్నాం అన్ఫోల్డింగ్ అయిన తర్వాత ఏమవుతుందని ఎలా వచ్చింది ఈ టోపీ చూసాక 2-3 రకాలు అది అన్ఫోల్డింగ్ అంటే ఇలా అయిపోయింది ఇప్పుడు ఇలా చేసాం ఇది ఏంటండి సింపుల్ ఒక న్యూస్ పేపర్ షీట్ అండి ఇంతే Okay. మనం ఇందాక అమ్మేస్తాం అనుకున్నాం చూస్తే అందులో నుంచి ఒక షీట్ తీసుకున్నాం Huh. కాకపోతే డబుల్ ఇప్పుడు నేను స్టార్ట్ చేసి చెప్పాలనుకుంటున్నానండి పిల్లలకి నేను కొద్దిగా చేసి చూపిస్తాను అప్పుడు కాగితం మీ ముందర ఎలా పెట్టుకుంటారంటే ఓపెనింగ్ మీ కాళ్ళ దగ్గర ఉండాలి Hmm. క్లోజ్డ్ పార్ట్ మీ నుంచి దూరంగా ఉండాలి Hmm. ఇప్పుడు ఇందులో మౌంటైన్ ఫోల్డ్ వ్యాలీ ఫోల్డ్ చెప్పాగా నేను పేపర్ని నేను చెప్పినట్టు ఇలా పెట్టచ్చు ఇలా కూడా పెట్టచ్చు ఎలా పెడతారంటే మధ్యలో ఉన్న వ్యాలీ ఫోల్డ్ మీకు కనిపించాలి మౌంటైన్ ఫోల్డ్ కనిపించకూడదు అంటే వాడికి ఐడియా వచ్చేసింది ఇలా పెట్టి రెడీగా ఉన్నారండి Hmm. ఈ మధ్యలో లైన్కి తరపిస్తూ ఈ సైడ్ని మధ్యలో లైన్ మీద కరెక్ట్గా తీసుకొచ్చినప్పుడు ఇలా చేసాం ఇది సమద్విబాహు త్రిభుజం Okay. బట్ ఆయతాకారం అనుకున్నాం మనకి రెక్టాంగిల్ అనుకున్నాం అనేది దీర్ఘ చతురస్రాకారం Hmm. అనుకోండి రెక్టాంగిల్ కార్నర్స్ మనందరికీ తెలుసు అన్ని 90 degrees Hmm. అన్ని కలిపి 360 degrees అది కూడా డిస్కస్ చేస్తాం సో ఇప్పుడైతే ఈ కార్నర్ అనేది ఇక్కడికి వచ్చేసింది ట్రయాంగిల్లో సో ఇది 90 degrees ఉన్న ట్రయాంగిల్ అయిపోయి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోయింది Hmm. అట్ ది సేమ్ టైం ఆరిగేమీలో ఇంకా బ్యూటీ ఏంటంటే ఈ రెండు సమానం చెప్పడానికి ఈ రెండు ఓవర్లాప్ చేసి చూస్తాం ఇలా రెండు సమానమైన తర్వాత పోతారు ఈక్వల్ Okay. సమద్విబాహు త్రిభుజం అంటే మనం ఐసోసెలిస్ ట్రయాంగిల్ అని నేర్చుకున్నాం స్పెల్లింగ్ బై హార్ట్ చేసాం మన లాంగ్వేజ్ ఇంగ్లీష్ కూడా కాదట అది వేరే లాంగ్వేజ్ Huh. మన తెలుగులో చూడండి సమద్విబాహు త్రిభుజం ఎంత అవును. బ్యూటిఫుల్గా అర్థమైపోతుంది అందులో ఉంది ఐసోసెలిస్ దాంట్లో ఇది ఇలా ఇది అయి ఉంటుందని మనం ఊహించడానికి ఎక్కడ లేదు సమ్మద్ అంటే ఈక్వల్ గా సమ చేసే- Ah. ద్వి బాహు హ్యాండ్స్ సింపుల్ అయిపోయింది సో ఇందులో ఏంటంటే ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ యూజ్ చేయకుండా జామెట్రికల్ టూల్స్ యూజ్ చేయకుండా ఎలా చేయాలని Hmm. ఇప్పుడు ఇది సమద్విబాహు రెండు బాహులు సమానమైనప్పుడు ఈ రెండు కోణాలు కూడా సమానంగా ఉంటాయి అంటే ఇప్పుడు 90 అయిపోయింది 180లో 90 మిగిలింది రెండు కింద భాగిస్తే ఇది 45 ఇది 45 ఇది 45 ఇది 47 కోణాలు అంటే మనం 8 టోన్స్ లేకుండా ఈ రకంగా Hmm. అదే ఇంకో ట్రయాంగిల్ సేమ్ అలాంటిది ఇక్కడ ఫోల్డ్ చేయమన్నాం అప్పుడు ఏమైందంటే ఇక్కడ 90 90 180 స్ట్రైట్ అయినా Hmm. ఇది 45 ఇది 45 ముందే చూసాం సో ఇది 90 అవ్వాలిగా అవును. ఇది 45 మనకు తెలుసు Hmm. మనం ఇంత ప్రూవ్ చేసేది అంతా మన కళ్ళ ముందు కనిపిస్తుంది సో ఇది రెండు సమద్విబాహు త్రిభుజాలు కలిసి మళ్ళీ ఒక పెద్ద సమద్విబాహు త్రిభుజం తయారుపడింది ఓకే ఇంతవరకు అయింది Hmm. అవుట్లైన్ ఏంటి అని అడుగుతాం అవుట్లైన్ 1 2 3 4 5 పెంటగన్ Hmm. పంచభుజ ఏమండి ఇప్పుడు సమానంగా లేవు అన్నీ అవును. రెగ్యులర్ పెంటగన్ కాదు ఇర్రెగ్యులర్ పెంటగన్ బట్ ఇట్ ఈస్ ఎ పెంటగన్ Hmm. ఇందులో ఎన్ని షేప్స్ ఉన్నాయి ట్రయాంగిల్ కింద రెక్టాంగిల్ మిగిలింది అవును. రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయి 2 లేయర్స్ కింద ఉన్నాయి నేను వాళ్ళు చేసి చూపించాను 2 లేయర్స్ ఉన్నాయి ఆ 2 లేయర్స్లో టాప్ లేయర్ని ఇది లెంత్ అంటాం ఇది బ్రెడ్త్ అంటాం Hmm. బ్రెడ్త్ వైజ్ హాఫ్ చేసుకో అంటే ఏంటి ఈ బ్రెడ్త్ని హాఫ్ చేయాలి లెంత్ని ఏం మార్చట్లేదు ఇలా ఉంది ఇది అయిపోయింది వాడు ఫుల్ చేసుకుని అర్థమైపోయింది వాడికి Okay. సో కాన్సన్ట్రేట్ అని చెప్పి అర్థమవుతుంది మీరు ఎందుకు వింటూ ఉండమని చెప్పాను Hmm. ఇందుకోసమే మళ్ళీ మిస్ అయితే మీరు మిస్ అయిపోతారు మళ్ళీ సార్ నాకు రాలేదు అంటారు లెంత్ కానీ బ్రెడ్త్ కానీ ప్రతి ఒక్కటి అర్థం అవుతుంటది. సింపులే ఎందుకు మనకు కొత్తగా చెప్పేసింది ఏం లేదు సో ఈ బెల్ట్ లాగా ఫామ్ అయింది మధ్యలో ఈ బెల్ట్ని పైకి లేపేసేయండి అయిపోయింది దీన్ని రైతులు వాళ్ళు ప్లాస్టిక్ కవర్తో కానీ ఇక్కడ చేసుకుంటే ఈ ఎండకు కానీ మామూలు కాగితం చేసుకుని రెయిన్ క్యాప్ అండి Yeah. ఇప్పుడు కాగితం పెట్టుకున్నాం న్యూస్ పేపర్ స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతుంది చాలా ఎండగా ఉంది మేము అందరికీ ప్రొవైడ్ చేయలేం కదా అవును. వాడు కొద్దిగా ఎండ దెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది వాడు వెంటనే ఇలా తీసుకుని ఇలా వేసుకుంటాడు ఎంత యూటిలిటీ ఐటమ్ అండి ఇది ఎగ్జాక్ట్లీ. అంటే అఫ్ కోర్స్ నేను నవ్వుతాడు వాడు నవ్వుతాడు వీడు నవ్వుతాడు కదా అందరూ చేస్తున్నారు అనుకోండి నవ్వేవాడు ఎవరు ఉంటారండి ఇట్స్ ఎ క్రాఫ్ట్. మనం ఏదో పేపర్ నలిపి పక్కన పడేస్తాం. సో నేను చెప్పేటప్పుడు 400 మంది పట్టు పెట్టేసుకుంటాను నౌ ఐ వాంట్ టు టేక్ ఏ ఫోటోగ్రాఫ్ అందరికీ కలిపి ఫోటో కావాలి నాకు అందులో ఒక క్యాప్ కూడా మిస్ అవ్వదు ఒక
తల కూడా బ్లాంక్ జుట్టు కనపడదు, Hmm. పెద్దవాళ్ళు చేస్తారు. సో అవును. అంటే మోటివేషన్ అని చేసేటప్పుడు, సో మోటివేషన్, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ ఆల్మోస్ట్ మనం తీసుకొస్తుంది అని చెప్పేటప్పుడు అంటే ఇంట్రెస్టింగ్. Exactly. మనం ఇప్పుడు రొట్టెలు తయారు చేసేటప్పుడు ఏం చేస్తామంటే పెనం మీద కాసేపు కాలిన తర్వాత ఉల్టా చేస్తాం అని చెప్తా వాళ్ళకి, వాళ్ళు ఇది ఉల్టా చేసేస్తారు. అయిపోయిన తర్వాత కబోర్డ్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఈ కబోర్డ్ ఉంది, డోర్స్ ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి. అవును. ఎలా ఓపెన్ క్లోజ్ అవుతాయి? దీన్ని సెంటర్ తీసుకురండి, దీన్ని సెంటర్ తీసుకురండి. ఇది కబోర్డ్ ఫోల్డ్ అంటాను. ఏముందండి కష్టం ఇందులో? ఏమో. ఏమీ లేదు. కబోర్డ్ ఫోల్డ్ అయిపోయింది, తర్వాత చేసాం ఫోల్డ్. జస్ట్ న్యూస్ పేపర్, ఎస్టర్డేస్ వేస్ట్ పేపర్తో మనం చేస్తున్నాం. ఓకే, దీన్ని కూడా అవుట్లైన్ చూస్తేనే పెంటగాన్ అండి. కింద రెక్టాంగిల్, మధ్యలో బెల్ట్ అనుకున్నాం ఇందాక, రెక్టాంగిల్ అది కూడా 2 భాగాల కింద ఉంది. మనం చేసేటప్పుడు ఇంకోటి ఏం చెప్తానంటే, ఈ 2 ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలంటే, పళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తాను. మధ్యలో కొంతమంది గ్యాప్ ఉంటుంది, పెద్ద పళ్ళ 2 మధ్యలో అలా గ్యాప్ ఉండకూడదు. కొంతమంది పళ్ళు ఒకదాని మీద ఒకటి ఉంటాయి, అలా కూడా ఉండకూడదు. పక్కా పర్ఫెక్ట్గా పళ్ళు ఎంత బ్యూటిఫుల్ అలా ఉండాలని చెప్తాను, వాడికి అర్థం కావడం కోసం. స్ట్రగల్ టు గివ్ ఎగ్జాంపుల్స్, ఆ పిల్లలు మనకు వినాలని చెప్పేసి తపన అంతే. ఆ పైన ఏమున్నాయి? కింద పార్ట్ అయిపోయింది, రెక్టాంగిల్స్ పైన ఉన్నాయి. సమద్విబాహు త్రిభుజం, ఇంకో రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్, మిగతాది ఏంటి నా క్వశ్చన్. మనం చూడగానే చూస్తాం. మీరైతే ఏం చెప్తారండి? స్క్వేర్ లా ఉంది సార్. ఉంది, స్క్వేర్ లా అందరు. నేను కూడా స్టార్టింగ్ లో స్క్వేర్ లాగానే ఉన్నాను. ఇప్పుడు చూడండి, స్క్వేర్ 90 degrees, అన్ని 490 degrees ఉండాలి కదా స్క్వేర్ అంటే. 90 ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ వచ్చింది. మరి 4th ఏదండి? కట్ అయిపోయింది. దీనివల్ల కట్ అయిపోయిందండి. ఇప్పుడు కట్ అయిపోయినప్పటికి ఏముంది? ఇంకో ఎక్స్ట్రా సైడ్ వచ్చింది, ఇంకో బాహు వచ్చింది, 5 అయిపోయింది. అంటే ఇది పంచభుజం. అంటే ఓవరాల్ షేప్ పెంటగన్, 2 triangles, 2 rectangles and 1 more పెంటగన్. సో వాడు కాన్సన్ట్రేట్, నేను చెప్పు ఉండాల్సింది ఏదైనా నేను వాడు ఫీల్ అవుతున్నాను కదా. చిన్న ఆలోచింపజేసింది మన ఈ చిన్న న్యూస్ పేపర్ మనకి, ఇంత చేసుకుందాం. ఎనీవే ఫైన్. దీన్ని మళ్ళీ బ్రెడ్త్ వైస్ హాఫ్ అండి, మళ్ళీ పైకి లేపారు. మళ్ళీ మొత్తానికి కింద చూసి కొంత పూర్తిగా పైకి లేపిన తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ని ఇందులో మన షర్ట్ ప్యాంట్ లోపల ఎలా టక్ చేసుకొని ఇన్షర్ట్ చేసేటప్పుడు అలా టక్ చేసేసేయని అని చెప్తాను. ఇందులో మార్పు ఏం లేదు. ఇది ఒక యాప్ అండి, ఇది మన షెఫ్స్ లేకపోతే పెట్టుకుంటారా ఆఫ్ కోర్స్ మీరు ఇలా మార్చి మీ క్రియేటివిటీ అండి, దీనికి పేర్లు ఇచ్చుకోవచ్చు, ఎవరు చేసుకోవచ్చు. సో ఇది రిటర్న్ బ్యాక్ చేసిన తర్వాత కూడా సేమ్ చూసాం. దీన్ని ఈ పెంటగాన్ని రెక్టాంగిల్గా చేద్దాం. ఇది అయిపోయిందండి. దీని ఇప్పుడు రెక్టాంగిల్ ఉంది, దీన్ని స్క్వేర్ లాగా మార్చాలంటే ఆరిగమిలో ఏంటంటే సింపుల్గా ఇట్లా చేసేసాం, ఇది స్క్వేర్ అయిపోయింది. ఓకే, ఇది ఒక స్క్వేర్, మధ్యలో హెక్సగాన్ అండి. ఇది హెక్సగాన్ ని 4 మీద చూస్తే 1 2 3 4 చూస్తే 4 క్వాడ్రిలేటరల్స్. క్వాడ్ర్ అంటే 4, 1 2 3 4. ఇది 90 వచ్చేసింది మనకి. ఇక్కడ ఇలా చూసినప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 90లో హాఫ్ 45, 90. ఇది ఎంతో మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఏమండి, ఈ 2 180 అయిపోయి కాబట్టి ఇక్కడ 180 చూసుకుంటే ఇక్కడ 45 అయిపోయింది. 180 45 తీస్తే 135. ఇది 135 అయిపోయింది. 135 యాంగిల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే రెగ్యులర్ షష్టభుజం ఆక్టగన్, దాన్ని 135 యాంగిల్. సో మనం θ/360 అవన్నీ ఫార్ములాస్ నెంబర్ ఆఫ్ చేసుకున్నాం కదా, అవన్నీ గుర్తుపెట్టుకోకుండా నేను ఆరిగమీ చేసినప్పుడు రెగ్యులర్ నాకు 135 degrees వచ్చింది. మాస్టర్ గారు నాకు ఆక్టగన్ 135 చెప్పారని గుర్తుంటుంది వాళ్ళకి. సో ఇది ఇందులో అడ్వాంటేజ్. మనం ఇక్కడ టూల్స్ వాడలేదు. సో ఇక్కడ త్రిభుజం హెక్సగాన్. సో ఇది జస్ట్ సింపుల్గా బ్యాక్ తిప్పుతానండి, మీరు చూడండి, అబ్జర్వ్ చేయాలి. ఇది కూడా స్క్వేరే, వెనకాల స్క్వేర్ అన్నప్పుడు ఇది కూడా చతురస్రమే. ఇక్కడ చిన్న ట్రయాంగిల్, ఇక్కడ ట్రయాంగిల్. మనం ఇక్కడ చూసిన తర్వాత పెద్ద ట్రయాంగిల్ ఉన్నాయి, అవి చిన్నవి అయిపోయాయి ఇక్కడ వెనకాల, చిన్నవి. మిగతా షేప్ ఏంటి లెక్క పెడదాం. 1 2 3 4 5 6. అంటే హెక్సగన్ పెద్ద అయిపోయింది. ఇందులో హెక్సగన్ పొడుగ్గా ఉంది, ఇందులో హెక్సగన్ పెద్దగా ఉంది. ట్రయాంగిల్స్ పెద్దగా ఉన్నాయి, ట్రయాంగిల్స్ చిన్నవి. అంటే ఇది ట్రయాంగిల్, అది ట్రయాంగిల్, ఇది హెక్సగన్, అది హెక్సగన్. బట్ ఇర్రెగ్యులర్, అది ఆ కాన్సెప్ట్ మనం బాగా ఇస్తాం. సో అది 2 భాగాలుగా ఉంది, అది మనం వదిలేద్దాం. సో ఆ విధంగా మనం చేయొచ్చు అండి. దీన్ని ఇప్పుడు మనం ఒక యాప్ లాగా ఇందాక చూపించినట్టుగా పెట్టుకున్నాం, కాన్వకేషన్ యాప్ అని చెప్పి. ఎక్స్ట్రా ఇది ఇలా పెట్టేసిన తర్వాత ఇది ఒక యాప్ అండి. సో ఇందులో చూడండి, మళ్ళీ ఇది ఒక క్వాడ్రిలేటర్ అండి. క్వాడ్రిలేటర్లో 2 sides ప్యారలల్ ఉంటే దాన్ని ట్రాపీజియం అంటాం. సో ఇది ప్యారలల్ టు తీసుకోవాలి, ఇది ఒక ట్రాపీజియం. ఇందులో 2 ట్రాపీజియా, 4 రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్, 4 క్వాడ్రిలేటర్స్ టుగెదర్ ఈజ్ 1 హెక్సగాన్. ఇంత డిస్కస్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ జామెట్రికల్ టూల్స్. మీరు వితౌట్ న్యూస్ పేపర్ తోటి మనం అది ఎస్టర్డేస్ పేపర్. ఓకే, అండ్ ఒకటి బ్యాగ్ లాగా కూడా చూపించారు కదా సార్ ఒకటి. ఓకే సార్, ఇప్పుడు నేను జస్ట్ చెప్తాను. ఒక షూ కంపెనీ ఉందండి, బాక్సెస్ కావాలి షూ ప్యాక్ చేయడానికి.
వాడు ఎక్కడ తెప్పించుకుంటారు బాక్స్ మీకు తెలిసి ఎలా ఉంటుంది, షూ ఉన్నా లేకపోయినా కూడా అంతే స్పేస్ తీసుకుంటారు. ఒక ట్రక్లో రావాలి మీకు 1000 బాక్సులు రావాలి, ఒక ట్రక్లో రావాలి, వెయిట్ ఉండదు. కానీ అంత క్యారీ చేయాలి, ఇంకో ఐడియా రావట్లేదు నాకు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా వాడారండి జనాలు. ఇప్పుడు అందరూ చేస్తుంటారు. ఆరిగేమి టెక్నిక్లో కూడా ఎలా వచ్చిందంటే ఫ్లాట్ అండి, ఇదో బాక్స్ మీరు ఊహిస్తారు. ఈ బాక్స్ నేను బాక్స్ రూపంలో పంపించాలంటే చాలా స్పేస్ పడుతుంది. బట్ ఈ స్పేస్ పడితే కొన్ని వేలు ఇంతసేపు స్టాక్ చేసేయచ్చు. చూడండి జస్ట్ ఆరిగేమి ఫోల్డ్స్ అండి. మీరు చూస్తారు ఇక్కడ ఒక హెక్సగన్ వచ్చింది, ఇది రెక్టాంగిలే, బట్ ఇది ఒక లేయర్, ఇది ఒక కబోర్డ్ ఫుల్ అన్నా ఇందాక, అంతే. అంతకన్నా ఏమీ లేదు ఇందులో. 2 ఇలా మడిచాను, మధ్యలో హెక్సగన్ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఓ బాక్స్ అయిపోయింది. ఇది మనం ఇలాగే ట్రాన్స్పోర్ట్ చేస్తే చాలా స్పేస్ పడుతుంది. బట్ అదర్వైజ్ మీరు ఇట్లా ఫ్లాట్గా చాలా ట్రాన్స్పోర్ట్లో స్పేస్ తగ్గిపోయింది. అది మెయిన్ కాన్స్టెంట్. సో ఒకటి చేసిన తర్వాత దానికి చాలా యాంగిల్స్ ఉంటాయండి, అవన్నీ చూసుకోవాలి. సో దీన్ని ఏంటంటే ఎలా వాడచ్చు బై అంటే దీంట్లో ఒక జ్యువెలరీ బాక్స్ ఉందనుకోండి, గిఫ్ట్ బాక్స్ లాగా. దీన్ని మనం రాగా చేసాము, దీని బ్యూటిఫుల్ ప్రింట్, గోల్డెన్ ప్రింట్, జ్యువెలరీ షాప్ పేరు అది పెట్టిన తర్వాత వాడు ఎంత క్రియేటివ్గా ఇస్తాడనేది కస్టమర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఇది బాక్స్ లాగా ఇలాంటి చాలా రకాలు ఉన్నాయండి. ఈ చిన్న పేపర్స్ కూడా తీసారు సార్. సో ఇందులో ఏంటి సార్ ఆర్ట్? ఓకే, ఒకటి ఎవరు చేసి చూపించమంటారా? క్లోజ్అప్ నా దగ్గరికి పెట్టుకున్నాను. స్క్వేర్ పేపర్ అండి, ఇది సమానం. ఇది 37 మిల్లీమీటర్స్ అండి. ఓకే, దీంట్లో నేను 16 స్క్వేర్స్ చేస్తాను. దీంట్లో చూడండి ఎంత కష్టం లేదు మీకు, ఎంత సెకండ్సే ఎంతకంటే. ఈ ఓవర్లాపింగ్ మీరు ఆల్రెడీ ఇప్పుడు చూడండి సార్. ఈ పేపర్ జస్ట్ ఇలా చూడండి ఒకసారి. మీరు ఎటువైపు స్ట్రెంత్ ఎక్కువ ఉంది, ఎటువైపు స్ట్రెంత్ తక్కువ ఉంది అనిపిస్తుందా మీకు? ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉంది. ఎస్, ఇప్పుడు మీరు చెప్పకపోతే మీరు అది గ్రహించి ఉండకపోవచ్చు. బట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది, అరే బై ఇట్లా ఉంది, తేడా ఉంది అనిపిస్తుంది. సో మీకు ఇందాక చెప్పిన పాయింట్ అదే. సో అది గ్రహించితే నేను ఫస్ట్ ఈజీగా ఉన్న సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసుకున్నానండి. ఒక రెక్టాంగిల్ అయిపోయింది, మనం ఇందాక చేసాం. మళ్ళీ దాన్ని డబుల్ చేస్తాను, 4 రెక్టాంగిల్స్ అయిపోయినాయి. సేమ్ దీన్ని పర్పెండికులర్గా ఇంకొక 4 చేస్తానండి. ఎన్ని ఫోల్డ్ చేస్తాను? 2 అయిపోయి, 3 అయిపోయి, ఇది 4వ ఫోల్డ్ అయిపోయాయి. 16 స్క్వేర్స్. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మీకు 16 స్క్వేర్స్ ఉంది. సో ఇది మనం బోర్డ్ చేస్తాం చూసారా, చిన్నప్పుడు మనం బోర్డు కాగితంతో పడవ చేసేవాళ్ళం. దాంట్లో కూడా ఇలా వస్తాయి, 16 స్క్వేర్స్ వస్తాయి. మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. దాంట్లో ఇలా ఇంకో ట్రయాంగిల్ ఫోల్డ్ చేస్తే ప్రతి స్క్వేర్కి ఒక డయాగనల్ వస్తుంది. అంటే ఆ స్క్వేర్ని, ఆ డయాగనల్ రెండు ఐసోసెలస్ ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఇందులో 32 రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇందులో. ఫైన్, అది మనం మర్చిపోదాం. ఇప్పుడు దీన్ని నేను కింద 16 స్క్వేర్స్ అవసరం లేదండి నాకు. చతురస్రాలు 4 చతురస్రాలే కావాలనుకున్నాం. అప్పుడు నేను దానికి ఏం చేస్తున్నాను టెక్నిక్, ఇలా ఫోల్డ్ చేస్తాను, ఇలా ఫోల్డ్ చేస్తాను. నాకు స్టార్టింగ్లో ఈ ఫోల్డ్ చేయడానికి 2 నిమిషాలు పట్టేదండి. తర్వాత రాను ప్రాక్టీస్ తర్వాత కొన్ని 1,00,000 ఫోల్డ్ దాకా చేసిన తర్వాత ఈ టైం కొద్దిగా 1 మినిట్కి వచ్చింది. ఇలా అయిపోయింది. ఇలా చేసిన తర్వాత ఇలాగా చేసిన తర్వాత ఇలా చేస్తాను. ఇప్పుడు చూడండి, మీరు ఫోల్డ్ తీసుకుని ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయండి బ్యాక్ సైడ్? 4 టర్న్ చేయండి సార్. మధ్యలో పెద్ద స్క్వేర్ ఉంది, దాని చుట్టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి. నేను ఆ ట్రయాంగిల్ దేని గురించి చెప్తున్నాను, ఇందాక 16 స్క్వేర్స్లో సగం చేస్తే 32 రైట్ యాంగిల్ ఐసోస్ ట్రయాంగిల్స్. ఆ చుట్టూ ఉన్న 32 4 అండి. ఇక్కడ మధ్యలో స్క్వేర్లో 4 ఉన్నాయి. అంటే 8 రైట్ యాంగిల్ ఐసోస్ ట్రయాంగిల్ 4 స్క్వేర్స్ అనమాట. 8 అంటే 4 డబుల్ చేస్తే 4 స్క్వేర్స్. బ్యాక్ సైడ్ 4 స్క్వేర్స్ చూస్తున్నారు. ఫ్రంట్ సైడ్ 4 స్క్వేర్స్ ఒకలాగా ఉన్నాయి, బ్యాక్ సైడ్ 4 స్క్వేర్స్ ఇంకోలాగా ఉన్నాయి. 2 సమానమే కదా, ఇటు తిప్పుతాం అది తిప్పుతాం. సమానం ప్రూవ్ చేయాలంటే ఏంటి, ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి మనకు వచ్చేసాయి. 4 మధ్యలో ఉన్నాయి, 4 చుట్టూ ఉన్నాయి, 8 ఒక స్క్వేర్లో 2 ట్రయాంగిల్స్ వస్తున్నాయి. అంటే 8 కలిపి 4 స్క్వేర్స్. వెనకాల 4 స్క్వేర్స్ ఆన్సర్ ఉంది. ఒక జస్ట్ ఇలా కూడా మనం ఇమాజిన్ చేసుకుని చూసుకోవచ్చు అండి. సార్ మీరు చెప్తుంటే నాకు ప్రతి ఫోల్డ్ కూడా మ్యాథమెటికల్కి ఇంక్లూడ్ అయ్యేలా కనిపించింది. అండ్ ప్రతి క్రాఫ్ట్ కూడా ఒక యూనిక్ లాగా కనిపిస్తుంది. బట్ ఇందులోనే ఒక వ్యక్తి గురించి విన్నాను సార్. అంటే ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అనుకోండి, ఒక ఫేమస్ పెయింటర్ అనొచ్చు, ఒక జీనియస్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ఒక టాప్ పర్సన్ అని చెప్పుకోవాలి, లియోనార్డో డా వించి. సో ఈయన ఒకవేళ బ్రతుకుంటే, ఈ క్రాఫ్ట్ కనుక ఆయన టచ్ చేసింటే ఈరోజు ఎటువంటి రిజల్ట్స్ చూసేవాళ్ళం? మీరు ఇప్పుడు చేస్తున్నప్పుడు మీరు కొద్దిగా ఫ్యాసినేట్ అయినా, నేను కూడా బాగున్నాయి ఆర్ట్ అన్నారు. అవును. సో డెఫినెట్ ఆయన ఎంత లెవెల్ అండి, చాలా పెద్ద లెవెల్ ఆయన గురించి నేను కూడా చదివానండి. లియోనార్డో డా వించి. నేను అనుకోవడం ఆయన 15-19 ఇయర్ దాకా ఉన్నారండి ఆయన. బిలాంగ్స్ టు 15th century ఆర్ 14th century ఏదో అనుకోవచ్చు. అలాగా 14 కాదు, 15th or 16th century అనుకోవచ్చు. సో అంతకాలం క్రితం మరి ఆయన చేసిన ఫీల్డ్స్ అండి. ఆయన ఒక ఇంజనీరింగ్ ప్లస్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఎన్ని ఫీల్డ్స్లో ఉన్నారంటే ఆయన. అండ్ ఆర్ట్, ఇన్ని కాంబినేషన్స్తో ఆ వండర్ఫుల్ ఆర్ట్ వేశారంటే డా విన్సీ గారు. మరి ఎంత
ఎంత కష్టపడి ఉండొచ్చు అండి. అవును. ఆయన 2 hours నిద్రపోయారండి. 2 2 hours. మరి బయాలజికల్గా సక్సెస్ అంటే కొన్ని బాడీస్ సెట్ అవుతుంటే అది సెట్ అయింది. అది కూడా రీసెర్చ్లో ఆయన గురించి రాశారు. 2 ఈ hours. 2 hours he used to sleep అండి. అండ్ వన్ మోర్ సర్ప్రైజింగ్ థింగ్ ఈస్, నేను ఎక్కడో చదివానండి, ఆయన బాడీస్ అవి కూడా హ్యూమన్ బాడీస్ డిసెక్షన్ చేసిన తర్వాత హీ హ్యాస్ మేడ్ ది డ్రాయింగ్స్ ఆఫ్ వర్టిబ్రల్ కొలం, వెన్నుపూసలో ఎట్లా ఉంటుంది స్ట్రక్చర్ అంతా కూడా దాన్ని ఫస్ట్ డిజైన్ చేసింది ఆయనేనండి. ఓకే. ప్లస్ హార్ట్ డిసెక్షన్ చేసిన దానికి కావిటీస్, వాల్స్ ఇట్లా. మరి ఆయన సైన్స్, బయాలజీ, మ్యాథ్స్, ఆర్ట్ ఏంటి ఆయన గురించి మనం ఏం మాట్లాడుకుంటాం, నేను చాలా అంత కష్టపడారు నేను. బట్ అట్ ది సేమ్ టైం ఆయన చనిపోయే ముందర ఒకటి అన్నారండి, ఆయన ఏదో హార్ట్ ప్రాబ్లమ్ సంథింగ్ లైక్ దట్, పెరాలసిస్ సంథింగ్ ఇష్యూ వాజ్ దేర్, హెల్త్ ఇష్యూస్. న్యాచురలీ 67 years బతికారు నేను. బట్ అట్ ది సేమ్ టైం ఆయన లాస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఫ్యాసినేటింగ్ రియలీ, నేను వరల్డ్కి ఎంత ఇవ్వాలనుకున్నానో అంత ఇవ్వలేదు అనుకుంటున్నాను, నేను ఇంకా ఇచ్చుంటే బాగుండేది అన్నాడు ఆయన అండి. 2 hours కూడా పడుకోకుండా చేసిన తర్వాత కూడా ఇంత అన్నారంటే డెఫినెట్గా ఆరిగమని దాన్ని కూడా ఇంక్లూడ్ చేసేవారు. అవును. కొన్ని చేయలేదు అనుకుందాం అంటే దానికి సపోర్టింగ్ స్టేట్మెంట్గా మీకు చెప్తాను, అంటే తెలుస్తుంది మనకి డిస్కషన్లో. సో ఆయన వర్క్ చేస్తున్నప్పుడు మీకు తెలుసు ఆయన ఫేమస్ ద లాస్ట్ సప్పర్ అని ఒక పెయింటింగ్ ఉండేది అయింది. ఇంకోటి ఏంటంటే ఆవిడ ఒక లేడీ మోనాలిసా బొమ్మ అయింది కదా, ఆయన ఫేమస్ ఆర్ట్. సో ఆవిడ చేసేటప్పుడు డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఆయన అప్పుడు కూడా దానికి కొన్ని స్ట్రోక్స్ ఇచ్చారటండి. ఎగ్జాక్ట్లీ. దాని ఆ పర్ఫెక్షనిస్ట్ ఏమంటామండి, ఇంకా అసలు అంత పర్ఫెక్షన్, అంత సంవత్సరాలు 17 years అంతా చేశాను, ఎగ్జాక్ట్ నెంబర్ ఐ మే బి రాంగ్, బట్ అన్ని సంవత్సరాలు చేసిన తర్వాత లాస్ట్లో కూడా దానికి కొన్ని స్ట్రోక్స్ ఇచ్చారంటే ఇంక దాని మహానుభావుడు ఏమనాలండి. సో అందులో డిస్కస్ చేసినప్పుడు ఒక ఎక్స్పర్ట్ ఏం చెప్పారంటే అండి, రీసెంట్గా ఇప్పుడు మధ్యలో ఆవిడ వేసుకున్న బట్టలకి ఈ ఫ్యాబ్రిక్ మనం చూసారా, మనం మ్యూజియంలో కూడా చూస్తాం, రెబెకా అని ఒక స్టాచ్యూ చూస్తాం, చూసిన తర్వాత ఆ మార్బుల్ మీద ఆ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ది క్లాత్స్ కూడా కనిపించి అంత బ్యూటిఫుల్గా దాన్ని చెక్కారండి. వెనకాల విగ్రహం, ముందు విగ్రహం సాలార్జింగ్ మ్యూజియంలో ఉంది. ఆ విధంగా ఆ ఫ్యాబ్రిక్ని మరి ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తారంటే ఆయన ఆ ఫ్యాబ్రిక్లో ఏదైతే ఫోల్డ్స్ ఉన్నాయో, ఆవిడ వేసిన కోటు కానీ చీర లాంటి ఫ్యాబ్రిక్ కానీ ఏదో వేసుకున్నారో దాంట్లో వచ్చిన ఫోల్డ్స్ అన్ని దాన్ని టెసలేషన్స్ అంటారటండి. టెసలేషన్స్ అంటే ఏంటంటే ఒక ట్రయాంగిల్ కానీ తీసుకుని, ఈక్వల్ ట్రయాంగిల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం రెగ్యులర్గా తీసుకుంటాం, ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకుంటారు, అన్ని ట్రయాంగిల్స్ పక్క పడితే అక్కడ స్పేస్ మిగలదండి, అన్ని పక్క పక్కన మ్యాచ్ అయిపోతాయి. స్క్వేర్ తీసుకుంటారు, స్క్వేర్స్ కూడా అలా మ్యాచ్ అయిపోతాయి. హెక్సగన్స్ తీసుకుంటారు, హెక్సగన్స్ కూడా మ్యాచ్ అయిపోతాయి. అదే ఆక్టగన్ తీసుకున్నారు అనుకోండి, అన్ని పక్క పక్కన పెడితే ఒక స్క్వేర్ మిగిలిపోతుంది. ఇలాగా మీరు టైల్స్ మీద చూసుంటారు డిజైన్, చాలా ప్లేసెస్లో చూసుంటారు సిమెట్రికల్ డిజైన్స్ ఇవన్నీ. అలా మనం ఫోల్డ్ చేయగలిగితే దాన్ని టెసలేషన్ అంటారండి. ఓకే, సిమెట్రిక్ అంటే ఫోల్డ్ చేస్తేనే టెసలేషన్ కాదు, మామూలు వీటిని టెసలేషన్ అంటారు. ఆరిగేమీలో అవి కూడా చేసి టెసలేషన్స్ మీద ఎక్స్పర్ట్స్ ఉన్నారండి. దాన్ని ఎక్కడ వాడుకుంటాం అనేది దేర్ ఇస్ నో ఆన్సర్ సార్, బట్ మీ క్రియేటివిటీ అంతే. మీ దగ్గర ఒక యూనిక్ థింగ్ విన్నాను సార్, అంటే లైక్ పికాక్స్ లో కూడా మీరు చేసిన ఆర్ట్ గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్స్ లో వచ్చేసింది. సో ఆర్ట్ గురించి మీకు అంటే ఐడియా ఎలా వచ్చింది, అది ఇంత ప్రజెంట్ చేయాలి, దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి వెళ్తామని ఎలా అనుకున్నారు? అండ్ చాలా మందికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఏదో ఒక యూనిక్ థింగ్ బ్రేక్ చేయాలని ఉంటుంది. సో ఆ అప్రోచ్ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది? సో యాక్చువల్లీ కరోనా వైరస్ టైంలో అందరి దగ్గర టైం ఉందండి, అందరి దగ్గర టైం ఉంది, బయటకు వెళ్ళేవాళ్ళం కాదు. సో ఆ టైంలో నాకు నా డాటర్ అండి, ఒక డాక్టర్ ఉంది, వందిత పేరు. సో అమ్మాయి నాకేం చేస్తుందంటే, డాడీ నువ్వు ఇంత ఖాళీగా ఉంటున్నావు, నువ్వు ఏమైనా వర్క్ చేయి ఇప్పుడు అని నాకు కాంపిటీషన్ ఇస్తుంది. ఓఏ ఆరిగమీ ఇంటర్నేషనల్. ఆ ఫోల్డ్స్ చూసాను లాస్ట్ టైం విన్నర్స్. ఆ ఫోల్డ్స్ ఇందాక మీరు అన్నది చూసారా, పర్ఫెక్షనిస్ట్ ఫోల్డ్ చేస్తుంటే మీరు ఎంత పర్ఫెక్ట్ చేస్తారు. యాక్చువల్లీ నేను చూస్తుంటే నాకు ఈ ఫోల్డ్స్ ఇంకా బాగా చేస్తుండొచ్చు, బాగుండేది అనుకోవచ్చు, నాకు అనిపిస్తుంది. అది మీరు గ్రహించలేకపోవచ్చు. ఆ ఫోల్డ్స్ కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళ ఫోల్డ్ నేను చేయలేని అనిపించింది నాకు. అమ్మా ఇది చాలా హై లెవెల్ ఉంది, నేను పార్టిసిపేట్ చేస్తాను, బట్ ఓకే 2 రోజులు ఆగింది. మళ్ళీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని రీసెర్చ్ చేయాలి, అందులో లిస్ట్ ఉందండి. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు కావాలని వెంకటేశ్వర స్వామి తయారు చేసి మీరు రికార్డ్ పెట్టుకుందాం అనుకుంటే అది అందులో ఉండదు లిస్ట్లో. మీరు యాడ్ చేసుకోవచ్చు, దాన్ని డబ్బు కట్టాలి. నేను ఐఎమ్ నాట్ టువర్డ్స్ దట్. ఐఎమ్ టువర్డ్స్ దట్ ఇఫ్ యూ వాంట్ టు రికగ్నైజ్ మీ, అదర్వైజ్ ఫర్గెట్. నేను ఐఎమ్ హియర్ టు టీచ్ పీపుల్ అండ్ మేక్ ఇట్ యూస్ఫుల్ ఫర్ ద అదర్ పీపుల్. సో ఐఎమ్ నాట్ ఇన్ దట్. తర్వాత చూసిన తర్వాత ఇఫ్ యూ మేక్ 1500 పీకాక్స్ వీ విల్ గివ్ యూ ది రికార్డ్ అన్నారు. సో నేను అనుకున్నాను దాని కండిషన్స్ ఎలా, ఎంతమంది అయినా పికాక్స్ చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, మీరు మాత్రం ఒక రోజులోనే డిస్ప్లే చేయాలి, దాని కండిషన్. నేను అనుకున్నాను వై నాట్ వి మేక్ అలోన్. నేను ఒక పికాక్ క్రియేట్ చేశాను. రెక్టాంగులర్ పేపర్ అండి,
దాంట్లో 1:2 అండి. ఇది 4 Okay. సెంటీమీటర్స్ ఉంటే ఇది 8 సెంటీమీటర్స్. నేను 4 ఇంచెస్ బై 8 ఇంచెస్ పేపర్ తీసుకున్నాను. దాన్ని 2 స్క్వేర్స్గా సగం పొడి 2 స్క్వేర్స్ అవుతాయి కదా, దాన్ని మళ్ళీ 2 ట్రయాంగిల్స్ రైట్ యాంగిల్ వస్తే మళ్ళీ చేసిన తర్వాత రాకెట్లు ఎలా చేస్తాం అలా వస్తుంది. అలా చేసిన తర్వాత బాడీ తయారవుతుంది, బీ కవర్ని. దాన్ని 2 ఫోల్డ్ చేస్తే బాడీ వింగ్స్ వస్తాయి. ఆ రెస్ట్ ఆఫ్ ది స్క్వేర్ పేపర్ ఏదైతే ఉందో చతురస్రం, దాంట్లో బేస్ లైన్ తీసుకొని ఇమాజిన్ చేయండి. మధ్యలో ఒక సెంటర్ పాయింట్ ఉంది, అక్కడ మీరు 180 degrees, మధ్యలో లైన్ ఉంటే 90 degrees. 19 హాఫ్ చేయండి 45. ఓకే 4 45 అయిపోయాయి. హాఫ్ చేయండి 8 22.5 అయిపోయాయి. 11.4 16 అయిపోయాయి. ఆ 16 కూడా పింఛన్లాగా తయారైపోయింది. ఇదే అదండి ఈ స్టైల్. ఈ స్టైల్. ఎన్ని చేశారు సార్ మొత్తం? ఇది నేను ఒక 88 గంటలు, కొన్ని రోజుల్లో 15-16 రోజుల్లో 88 అవర్స్ ఫోల్డింగ్ చేశాను. ఫోల్డింగ్ అవర్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాను. 88 అవర్స్. 88 అవర్స్ అండ్ దట్టు రికార్డ్ చేసుకుంటారని రికార్డ్ చేసుకోవడం కోసం వాడానండి. 88 అవర్స్ ఫోల్డ్ చేసిన తర్వాత థ్యాంక్ యూ, ఇలా ఉంటుందండి ఫోల్డ్, ఇలా ఉంటుంది. ఇవన్నీ మేము చెప్పిన యాంగిల్స్. ఇది బాడీ రెక్టాంగులర్ పేపర్. ఇలా చేసి దీన్ని ఒక 1776 చేయగలిగానండి. ఒక పీక్ ఒకటి వేస్ట్ అవ్వలేదు. డిస్ప్లేలో అన్ని అమర్చాం. సో దీనికి 2 జడ్జెస్ పెట్టుకోవాలని మనం. ఓకే అన్నోన్ జడ్జ్ అంటే నీకు పరిచయం ఉన్న వాళ్ళని జడ్జెస్ పెట్టుకోవాలి. కండిషన్స్ ఇస్తారు వాళ్ళు. కరోనా వైరస్ టైం కాబట్టి ఆన్లైన్లో యాక్సెప్ట్ చేశారు. సో అది నేను చేసిన తర్వాత డిస్ప్లే చేయాలి. సో బిగ్ ప్రాజెక్ట్. నేను అనుకున్నాను, కొద్దిగా ఆశపడి నేను స్కూల్ పోయి ఇంత పని చేస్తాను కదా, ఒక ఆశ ఉంటుంది లోపల. సో పర్మిషన్ కింద అడిగాను నేను కళామందిర్ ఉంది, ఆడిటోరియం, మా స్కూల్లో కళామందిర్ ఉందండి, పెద్ద ఆడిటోరియం. మా రీజన్ మొత్తానికి అది వాడుకుంటాం. నా వర్క్ అందులో ఏదో ఫంక్షన్ ఉన్నప్పుడల్లా నాకు లేటే. సో ఈ విధంగా కూడా నేను బిజీగానే ఉండేవాడిని. సో ఎనీవే ఆ పర్మిషన్ అడిగినప్పుడు నాకు 1 day బిఫోర్ రిజెక్ట్ అయిపోయిందండి. మేము ఢిల్లీకి పర్మిషన్ రాసాం హెడ్ ఆఫీస్కి, అక్కడి నుంచి రావాలని. లక్కీలీ ఇంకో ఫ్రెండ్ ఉండి హెల్ప్ చేసి డాక్టర్ వి విజయలక్ష్మి అండి, జాయింట్ కమిషనర్గానే జాయిన్ అయ్యారు. ఆవిడ వండర్ఫుల్ ఆఫీసర్ అండి. ఆవిడ నా వర్క్స్ అంతకుముందు ఎగ్జిబిషన్స్ కూడా రాజమండ్రిలో యానిమల్ ప్లానెట్, శంబాసురు అని ఇట్లా రకరకాల ఎగ్జిబిషన్ పెడితే ఆవిడ వచ్చేవారండి. ఓకే అంత వండర్ఫుల్ ఆఫీసర్ ఆవిడ. ఆవిడకి నేను భయపడుతూనే ఫోన్ చేశాను, రవి నీకు గిన్నీస్ బుక్లో ఎక్కాలని ఆశ కలిగిందా అన్నారు. ఒకటే డైలాగ్ అడిగారు. అంటే ఆవిడ లెటర్ ఆల్రెడీ టైం పడుతుంది, నాకు టైం సండేనే ఉంది, ఫ్రైడే ఇంకా పెండింగ్లో ఉంది. ఫోన్ చేయాల్సి వచ్చింది. చేసిన తర్వాత వాడు చాలా పాజిటివ్గా తీసుకుని, రవి నువ్వు తప్పు చేసావు, దీన్ని ఐఎమ్ ఇంటిమేటింగ్ యూ, ప్లీజ్ గివ్ మీ పర్మిషన్. అది ఇంటిమేటింగ్ అని పడితే మేము ఓకే ఇంటిమేటెడ్ అనుకునే వాళ్ళం. కళామందిర్ ఏముంది, మీ ప్రిన్సిపల్ చెప్పి ఒక రోజు వాడుకుంటే దాందే ఉంది అన్నారు. అవన్నీ చెప్పానని చెప్పిన తర్వాత టక్ 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 ఆ మెసేజ్లు వచ్చేసేయండి, పర్మిషన్స్ అవన్నీ అన్నీ క్లియర్ అయ్యాయి. బట్ లాస్ట్ వరకు టెన్షన్గా ఉన్నాను, ఇంత ఈజీగా అవ్వలేదు అని చెప్పడానికి నేను చెప్పాను. సో అది పర్మిషన్ వచ్చిన తర్వాత మనం వీడియోగ్రాఫర్ అరేంజ్ చేసుకోవాలండి. ఎవ్రీ పాయింట్ అరేంజ్ చేసుకోవాలి. టోటల్ కంటిన్యూస్ 2-3 కెమెరాస్ కవర్ అవుతుంది, ఎందుకంటే మంచి గ్యాప్ ఇచ్చాము, వేరే వాళ్ళు చేశారా అని చేసాము. సో అవన్నీ నేను చేయగలిగాను. 19 టేబుల్స్ మీద 96 పికాక్స్ చొప్పున 1776 లాస్ట్ దాంట్లో కొంచెం తక్కువ పడ్డాయి. 76 చేశాను. తర్వాత అంత అయిన తర్వాత వాళ్ళు జడ్జెస్ వాళ్ళంతా విజిటర్స్ తక్కువ ఉన్నారు, కరోనా వైరస్ టైం కాబట్టి. కొంతమంది స్టూడెంట్స్, మా స్టాఫ్ లైక్ మైండెడ్ కొంతమంది వాళ్ళు వచ్చేసారు. ఒక అతనండి నాకు సూర్యప్రకాష్ అని ఫ్రెండ్, జస్ట్ ఫోన్ చేసి ప్రయత్నం చేస్తున్నట్టు వాళ్ళు ఇంట్లో బిజీగా ఉన్నారు. వెంటనే వాళ్ళ వైఫ్ తీసుకొని వచ్చేసారండి. అలాగా సపోర్ట్ జనాలు ఎంకరేజ్ చేశారు. సో దానికి ఏంటంటే నేను ఫ్రీగానే అప్లై చేశానండి. ఐ విల్ నాట్ పే మనీ. ఒక 70,000 కడితే మనకి రికార్డ్ నెక్స్ట్ డేనే వచ్చేస్తుంది, నాకు ఫ్రీగానే. సో యక్ష ప్రశ్నలు చేశారండి. సో అలాగా డిస్ప్లే చేశానండి. డిస్ప్లే చేసిన క్వశ్చన్ అడిగే ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేసేవాడు. లాస్ట్లో నాకు కూడా విసుకొచ్చిందండి. సో నా దగ్గర ఐఎమ్ హ్యావింగ్ వన్ వీడియో ఆఫ్ 3 hours. హౌ టు సెండ్ దట్ వీడియో ఇన్ అ బల్క్ మెయిల్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. బై పార్ట్స్ ఐ విల్ సెండ్ ఇట్. దిస్ ఇస్ మై ఫైనల్ వాట్ ఐ కెన్ సబ్మిట్ ఫ్రమ్ మై సైడ్. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ అని మెయిల్ పెట్టేశానండి. ఓకే నెక్స్ట్ ఫాలోయింగ్ క్వశ్చన్ వాజ్, వాట్ ఈస్ యువర్ సజెషన్ ఫర్ ద యంగ్ పీపుల్ దట్ హౌ దే కెన్ లెర్న్ ఆరిగమి? అప్పుడు అనుకున్నాను ఇట్స్ గోయింగ్ టు సెలెక్ట్ అనుకున్నాను. సో దెన్ ఫాలోయింగ్ వీక్ ఐ గాట్ ఎ మెసేజ్ దట్. బట్ నా లైఫ్ లో ఫస్ట్ టైం సార్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒక పర్సన్ తో నేను ఇంటరాక్ట్ అవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యాక్సెప్టింగ్. సో యాక్చువల్లీ నాది కాంట్రిబ్యూషన్ ఏంటంటే సార్, వై ఐ డిడ్ వాస్, మై డాటర్ సజెషన్ ఇస్ వన్ థింగ్, వండర్ఫుల్ సజెషన్, థ్యాంక్ హర్. అట్ ది సేమ్ టైం మనకప్పుడు నేను 50 years సెలబ్రేషన్ చెప్పాను. 75 years సెలబ్రేషన్ నా కాంట్రిబ్యూషన్ ఏంటి, 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవం మన కంట్రీ సెలబ్రేట్ చేసుకుంది, మోదీ గారు పెట్టారు. చేసినప్పుడు 22 years అంటే మన 2022లో ఇది 75 years అయిన తర్వాత మన కంట్రీ నేషనల్ బోర్డ్ ఏంటి, పికాక్. సో మనకి బ్రిటిషర్స్ అంతా మన పాలించారు. గిన్నీస్ బుక్ ఎక్కడది, వాళ్ళదే. సో వాళ్ళ తరఫు నుంచి మన పీకాక్ని మనం తెచ్చుకున్నాం. సో దట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ ఫర్ 75 years ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నా తరఫు నుంచి అండి. సో గిన్నీస్ బుక్ డెడికేటెడ్ ఫర్ ద కంట్రీ. గ్రేట్ సార్. బట్ ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎంటర్ అయినప్పుడు మేము వింటుంటాము, అంటే లైక్ ఎటువంటి థింగ్స్ మనకు వస్తుంటాయి సార్? గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ అయినా లేకుంటే ఇంకేమన్నా ఉంటుంది? సో యాక్చువల్లీ దట్ సర్టిఫికేట్ ఆల్సో యూ హ్యావ్ వై అండి.
It is highly commercial institution. ఓకే It's not free of cost or you get any money. I've nearly spent about $1 lakh for all these things. Videography, భోజనాలు, నా పేపర్ కాస్ట్, టైమ్ అండ్ మనీ, వీడియోస్, మల్టిపుల్ కవరేజ్, లైటింగ్ ఫర్ దట్ ఆడిటోరియం, ఆల్ దోస్ థింగ్స్ అండి. సో అప్పుడు ఖర్చు అయింది. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు అడిగారు, నీది సర్టిఫికేట్ మామూలుగా కొరియర్లో పంపించేసేమంటావా, నీకు స్పెషల్గా తొందరగా రావాలంటే వేరే కొరియర్ ఉంది, దానికి ఇంత పే చేయాలన్నారు. నా ఫ్రెండ్ అడిగాను, రావూరి భరద్వాజ్ గారు మీరు విని ఉంటారు, జ్ఞానపీఠ అవార్డు ఆయన. ఓకే మన స్టేట్లో ముగ్గురే జ్ఞానపీఠ అవార్డులు. ఆయన ఒకటి పాకుడు రాలని ఒక పుస్తకం రాస్తే ఆయనకి అవార్డు వచ్చింది. వాళ్ళ అబ్బాయి నా క్లాస్మేట్ అండి, ఇండియన్ ఎక్స్ప్రెస్లో చీఫ్ ఫోటోగ్రాఫర్, ఓకే ఆర్వీకే రావు అని. వాడు అన్నాడు, వాడు చెప్పాను అన్నాడు, అరే ఓ పని చేయరా, అది ఎక్కడ పంపించాలో డబ్బులు చెప్పేసి నేను పంపించేస్తాను అనేటప్పుడు నేను వెంటనే పే చేశాను టు మోటివేట్ మీ. వాడు సర్టిఫికేట్ కొద్దిగా మంచి కొరియర్లో బెటర్గా వచ్చింది. అట్ ది సేమ్ టైం ఫ్రేమ్ కావాలా వద్దా అన్నారు. ఫ్రేమ్ కూడా కొంత ఛార్జ్ చేశారండి, 3,000 ఎంతో. సింపుల్ ఫ్రేమే అది, హైలీ కమర్షియల్ అండి. సో ఆ ఫ్రేమ్డ్ ఫోటోగ్రాఫ్ నాకు నేను పే చేసుకున్న కొరియర్లో వచ్చిందండి. సో దిస్ ఇస్ మై ఆన్సర్ ఫర్ వాట్ యు గాట్ ఫర్ దిస్ అంటే. బట్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మీరు ఈ థింగ్స్ అన్ని చూసారు. బట్ అదర్ ప్యాటర్న్ నేను ఇంకోటి కూడా తెలుసుకున్నాను సార్. వెంకటేశ్వర స్వామిని మీరు చేసిన క్రాఫ్ట్ తిరుపతి దేవస్థానంలో ఉంది. ఆల్మోస్ట్ 40,000 ఆల్మోస్ట్ 40,000 పేపర్లు యూజ్ చేశారు. 12 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పులో. అండ్ ఇంకా డెప్త్ గా విన్నాను సార్, ఒక స్తంభం చేయడానికి మీకు 6 సంవత్సరాలు పట్టిందంట క్రాఫ్ట్. అవునండి. సో ఏంటి అంటే ఇది ఎలా సాధ్యమైంది, ఎన్ని ఇయర్స్ కష్టపడ్డారు, అండ్ ఫైనల్ గా తిరుపతిలో అది ప్లేస్ అవ్వడానికి ఎంత స్ట్రగుల్ మీరు చూసారు? ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. అంటే నాకు ఒక మోటివేషన్, ఇది ఆన్సర్ చేయాలంటే నాకు చాలా సంతోషిస్తాను. నా ఎఫర్ట్స్ చెప్పుకోవడం కాదు, దేవుడిదే అండి. నాకు ఒక ఆఫీసర్ గారు పరిచయం అయ్యారండి. నేను వర్క్ చేస్తున్న తర్వాత ఇలా ఉందండి పెడదాం అనుకుంటే, ఆయన ముక్తేశ్వరరావు గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండి. నల్గొండ కేంద్రీయ విద్యాలయకి ఆయన చైర్మన్గా ఉండేవారు. అందులో మా మిత్రులు ప్రిన్సిపల్గా చలపతి అని పనిచేస్తారు, నేతి చలపతి, గుంటూరు. ఆయన నాకు ఇంట్రొడ్యూస్ చేసి, ఈయన ఏమన్నా మనకు రవి సాయం చేస్తారేమో అని అడిగితే, ఇలాంటివన్నీ దేవుడి దయ ఉంటేనే అవుతాయండి అన్నారు ఆయన. నాకు ఒక 8 నెలలు 9 నెలలు తిరుమలతో ఇది పెట్టాలని తిరిగిన తర్వాత ఆయన చెప్పింది కరెక్ట్ అనిపించిందండి. ఆయన అనుగ్రహం లేనిదే మనం ఎంత రికమెండేషన్ చేసుకోండి, ఏం చేసుకోండి, ఆయన పనిచేశారు తిరుమలలో పనిచేశారు ఆఫీసర్గా. ఆయన చెప్పింది పర్ఫెక్ట్ అనిపించింది. కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయింది మైండ్ లో? సో యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక ఒక 16 స్క్వేర్స్ అది యాక్చువల్లీ ఈ ఫోల్డర్ అండి. ఇందాక మీకు ఈ చిన్న చిన్న ఫోల్డ్స్ తో మీరు 12 అడుగులు, ఇందాక మీరు అడిగింది క్వశ్చన్ కి ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ఇట్ అయిపోయింది. ఇందాక మనం వెనకాల 4 స్క్వేర్స్, ఇటువైపు 8 ట్రయాంగిల్స్ అనుకున్నాం కదా, దాని తర్వాత ఇంకొక స్టెప్ ఉందండి. అది చిన్న దాని మీద అది ఇలా ఉంటుంది. ఈ ట్రయాంగిల్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీని మీద ఆల్మోస్ట్ ఒక ప్లస్ అనుకోవడానికి లేదు, ఇలాంటి షేప్ ఏర్పడుతుందండి. ఇలాంటివి మీరు చూడండి, ఇక్కడ ఒక చేతితో చేసి చాలా ఉన్నాయి. అంటే నేను ఒక చేతితో ఫోల్డ్ చేయడం కూడా ట్రై చేస్తుంటానండి. నేను చెప్పాను కదా, నాకు మాస్టర్ అమర్నాథ్ ఎగ్జాంపుల్ తీసు కదా. ఇలా అసెంబ్లీ అయిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామి ఫోటోగ్రాఫ్ తీసుకుని దాన్ని గల్లు గీస్తానండి. గల్లు గీసిన తర్వాత అందులో వర్టికల్ హారిజాంటల్ గల్లు గీసిన తర్వాత 40,808 గళ్ళు వచ్చాయి, స్క్వేర్స్ వచ్చాయి, చతురస్రాలు. ఒక చతురస్రం వచ్చేసి ఒక ఫోటోగ్రాఫ్లో మీరు ఇన్ని డివైడ్ చేస్తారు కదా, దాన్ని పిక్సెల్ అంటారు, పిక్చర్ ఎలిమెంట్, ఎలక్ట్రానిక్స్ దాంట్లో అంటారు. ఫోటోగ్రఫీలో ఇమేజ్ ప్రాసెసింగ్లో వాటిలో చాలా ఇంపార్టెంట్ అది పిక్సెల్. సో దిస్ ఈజ్ మై 1 పిక్సెల్ అనమాట అది. నౌ ఇమాజిన్ దట్ ఫోటోగ్రాఫ్, అండ్ అందులో స్క్వేర్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆర్ట్ వాల్ కూడా యూజ్ చేస్తారు ఇది. అందులో ఒక్కొక్క స్క్వేర్కి బ్యాక్గ్రౌండ్లో ఆ ఫోటోగ్రాఫ్లో ఏ కలర్ ఉంది, గోల్డ్ ఉందా, బ్లాక్ ఉందా, ఎల్లో ఉందా, అన్ని పేపర్స్ కలర్ కావాల్సి వచ్చాయి. సో దీన్ని మళ్ళీ నేను ఒక గల్లు గీసుకుని అందులో ఏ కలర్ ఉందో ఆ కలర్ని ఇందులో స్కెచ్ పెన్తో ఎంత ఉందో దగ్గర 2 ఫీట్లు 4 ఫీట్లు కాగితాలు A4 షీట్స్ అంటించి దాని మీద గల్లు వేసుకుని దాన్ని ఇలా కాపీ చేసుకుంటూ దాన్ని మళ్ళీ రెప్లికా తయారు చేయగలిగాను. అది నా బేస్. దాన్ని బట్టి నేను ఇది ప్రొసీడ్ అవ్వగలిగాను. బట్ ఆ పేపర్ సార్ అంటే లైక్ ఈ పేపర్ తీసుకోవాలి, ఇదైతే స్ట్రెంత్ ఉంటుంది. ఎస్, అది ఒక గుడ్ క్వశ్చన్ అండి, చాలా థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ మీ దాట్. అదర్వైజ్ కొంచెం మిస్ అయ్యేవాళ్ళం మనం. సో ఈ పేపర్ మనం చూసాం కదా, ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఎట్ ది సేమ్ టైం కొంచెం లాంగ్ లైఫ్ ఉండాలంటే పేపర్ తెచ్చిన హ్యాండ్మేడ్ పేపర్ వాటిలో ఒక బక్రం పేపర్ అని ఉందండి. అంటే డిజైన్, అంటే మన టైలర్స్ వాళ్ళు ఈ కాలర్స్ వాటిలో బక్రం అని వాడతారు కదా, దాంట్లో ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఉంటుంది. ఈ పేపర్ కూడా ఆ ప్యాటర్న్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం తయారు చేసినప్పుడు కొంచెం ఫ్యాబ్రిక్ వాడతారండి, వేస్ట్ క్లాత్స్ అవన్నీ ఉంటాయి కదా, దాన్ని కూడా గ్రైండ్ చేసి అందుకు కలుపుతారు. స్ట్రెంగ్త్ ఈజ్ ఇంక్రీస్డ్, లైఫ్ హెస్ ఇంక్రీజ్ డెఫినెట్లీ.
కలర్స్ కూడా పర్టికులర్ కలర్స్ డు నాట్ ఫేడ్, అట్లాంటి పేపర్ నేను సెలెక్ట్ చేసుకున్నానండి. సిటీలో పేపర్ రిసోర్స్ ఈజ్ వెరీ లిమిటెడ్. నాకు తెలిసిన షాప్లో నేను రెగ్యులర్గా 40 years వాళ్ళు ఈ బాక్సెస్లో మారిపోయారండి బిజినెస్. ఓకే. సో వాడు నాకు లక్కీలీ ఎంతో రిక్వెస్ట్ చేసిన తర్వాత ఎన్వి పేపర్స్ అని చెప్పారండి. సో అన్ని హైదరాబాద్ లో తీసుకున్నారా? యా తీసుకున్నాను. బట్ ఒకటి ఈ ఫోల్డ్స్ అన్ని తీసుకుని అది కట్ చేయాలండి. కట్ చేయాలి. నాగరాజు అని నాకు లక్కీలో ఒక మనిషి దొరికారు. అతను బిజీగా ఉండేది కటింగ్, ఈ సర్టిఫికేట్స్ అని ఇంటెన్షన్ ఆర్ట్ వెడ్డింగ్ ఫుల్ బిజీగా ఉండేవాడు. పర్ఫెక్ట్. ఇంత చిన్న స్క్వేర్ కట్ చేయాలని కష్టం అండి. అన్ని 90 degrees ఉంటారు సమానంగా ఉండాలి. లేకపోతే నా ఫోల్డ్ కాదు. ఒక ఫోల్డ్ పాడితే చుట్టుపక్కల 4 folds పాడు చేస్తుంది. ఎందుకంటే అసెంబ్లింగ్ కదా. సో వాడు కట్ చేసి చూడండి. వాడు షాప్ వెళ్ళినప్పుడు బిజీగా ఉండేవాడు. సార్ కొద్దిగా ఆగాలని, నువ్వు ఎంతసేపు అయినా పర్వాలేదు, నేను 2 hours అని కూర్చో. ఒకసారి 2 hours కూర్చున్నాను. పేషెన్స్ ఎట్లా వచ్చిందంటే మరి నాకు కోపం నాకు కూడా రాదు, అందరిలాగా తొందరపడితే. ఆరిగమీ హస్ టాట్ ఎ బ్యూటిఫుల్ లెసన్ ఇన్ మై లైఫ్ దాట్ నాకు విషయం కావాలంటే ఐ హ్యావ్ టు వెయిట్ అండ్ ద పర్సన్ ఇస్ యూనిక్. నేను పక్క షాప్కి వెళ్ళి పేపర్ అంతా పాడు చేసుకునే బదులు వీడి కోసం ఆగితే కొంచెం టైం స్పెండ్ చేస్తే వాట్ ఐ వాంట్ ఫర్ మై ప్రాజెక్ట్ ఐఎమ్ గెటింగ్ దేర్. 100%. I have to give my time for him and he will do because I waited for so long. నాకు అతి ఉత్తమంగా వారు కట్ చేసి ఇస్తాడండి. And patience is the key. అన్ని బండిల్కి నాకు రబ్బర్ బ్యాండ్స్ వేసి చాలా గౌరవంగా పంపించేవాడు. నాకు మీరు ఇవ్వండి సార్, ఎంత ఉంది ఇవ్వని అనేవాడు. ఫోర్స్ కూడా చేయలేదు. సో అటువంటి రిలేషన్స్ కూడా నాకు ఈ ప్రాజెక్ట్ వల్ల ఫామ్ అయ్యాయండి. సో పేపర్ కటింగ్ అక్కడ అయింది. పేపర్ వీళ్ళు ఇచ్చేవారు. నాకు ఈ పింక్ గులాబీ దండ ఏదైతే ఉంటుందో స్వామివారి పైనుంచి ఇలా భుజాల నుంచి కిందకి వస్తుందండి. పింక్ గులాబీ దండ. నాకు పింక్ పేపర్ కావాల్సి వస్తుంది. హైదరాబాద్లో దొరికింది పింక్ పేపర్ కానీ చార్ట్ పేపర్ అని, కేజీ కార్డు, కిండర్ గార్డెన్ పేపర్ అంటారు. చార్ట్ పేపర్ మనం అంతా చార్ట్స్ వేసేది కేజీ కార్డు అని. అది ఫోల్డ్ చేసినప్పుడు కూడా పగిలిపోతుంది, విరిగిపోతుంది. ఫోల్డ్ సస్టైన్ చేయదు. ఇలా గోరు పెట్టి లాగానే కూడా పేపర్ ఉండాలి అక్కడ. లేకపోతే ఎలాగా అది మరి నా ప్రాజెక్ట్ ఏమో కొన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉండాలనే ఐడియా. 100 సంవత్సరాలు అంటే మన లైఫ్ టెస్ట్ చేయలేం కదండి. నేను చేసిన పేపర్స్ 40 years నుంచి చేస్తున్నాను. ఈ 40 years పేపర్ ఉంటుంది, ఈ పేపర్ ఉంటుందని నాకు ఎక్స్పీరియన్స్ తెలుసు. నేను 40 years నుంచి చేస్తున్నాను కాబట్టి 100 నాకు తెలియదు. సో ఐ హావ్ టు గో ఫర్ ది బెస్ట్ పేపర్. సో ఈ పేపర్ పైన పింక్ దొరకలేదు. నేను కనుక్కున్న తర్వాత నా ఫీల్డ్ ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. ముంబైలో ఛత్రపతి శివాజీ టర్మినస్ స్టేషన్ ఆపోజిట్లో ఒక మోదీ గల్లీ అని ఉందండి. అందులో పేపర్స్ సన్షైన్ పేపర్స్ అండి. ముంబై కూడా వెళ్ళారు. ముంబై జస్ట్ 3-4 sheets ఆఫ్ పింక్ పేపర్ కోసం ముంబైలో వచ్చాను. 4 sheets పేపర్, జస్ట్ 4 sheets సార్. ఆ 4 sheets నా పేపర్ ప్రాజెక్ట్ అయిపోయిందండి. సి ఐ హావ్ టు డిసైడ్ దేర్, ఐ హావ్ టు గో. నా ప్రాజెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఏదో కాంప్రమైజ్ ఇంకో పేపర్ తీసుకునే బదులు బై కాంప్రమైజ్ వాట్ ఈస్ ది అల్టిమేట్ వర్క్ ఐఎమ్ గెటింగ్. దట్ ఈస్ వాట్ ఆరిగమీ హస్ టాట్ మీ. ఒక ఫోల్డ్ తప్పు చేస్తే ద టోటల్ థింగ్ ఇస్ స్పాయిల్డ్. బట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ఆరిగమీ ఏంటంటే మీరు తప్పు చేసిన దాన్ని కరెక్ట్ ఓపెన్ చేసి మళ్ళీ కరెక్ట్ చేసుకుని చేసుకోవచ్చు. కానీ ఒక పాతది ఎక్స్ట్రా ఒక ఫోల్డ్ ఉండిపోతుంది. అది ప్రోటోటైప్ ఫస్ట్ చేసింది, బట్ నెక్స్ట్ టైం చేసుకుని అది చేయరు. సో కరెక్షన్ మీరు చేసిన స్టెప్ని కరెక్ట్ చేయడం బ్యూటిఫుల్ టూల్ ఈజ్ ఆరిగమీ. అది కూడా సి దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టేకెన్ ఏ పాజిటివ్ వే. లైఫ్ హస్ టాట్, ది ఆరిగమీ హస్ టాట్ మీ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ మై ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను. ఇండైరెక్ట్లీ దిస్ ఆరిగమీ వాజ్ వర్కింగ్ ఆన్ మై లైఫ్. బట్ ఎప్పుడైతే ఇది రెడీ అయిందో, అండ్ ఇందులో కూడా నేను వినింది 6 years పట్టింది ఒక స్తంభం చేయడానికి. సో అంటే ఎప్పుడు స్టార్ట్ చేసి మీరు ఆర్ట్? సో యాక్చువల్లీ ఇది నేను కరోనా వైరస్ టైంలోనే యాక్చువల్లీ 2002లో నాకు ఐడియా ఉండేది. ఈ గ్రిడ్ అని చెప్పా కదా, మా టీచర్తో కంప్యూటర్ టీచర్తో గ్రిడ్ వేయించుకున్నాను. స్టార్ట్ చేసి 5,000 folds చేశానండి. నాకు రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయింది. రాజమండ్రి మీకు చెప్పాను కదా, ఆర్ఐకెల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు, పిల్లల విషయంలో ఏమైనా ఉందంటే నేను డైవర్ట్ అయిపోతాను. నాది వదిలేసాను పిల్లలకి. ఇంకా అలా ఉండిపోయాను. తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత 2011లో తిరిగి వచ్చిన తర్వాత నాకు అదే రోజు సాయంత్రం ఒక అడ్వర్టైజ్మెంట్ చూసాను, ఉస్మానియా యూనివర్సిటీ పార్ట్ టైం ఎంటెక్ అని. నాకు చిన్నప్పటి నుంచి చదువుకోవాలని కోరిక. ఈ స్కూల్ ఏమో నన్ను ఇంత బిజీగా పెట్టి చదువుకోలేకపోయాను, మరి నాది కూడా తీర్చుకోవాలి కదా. అట్ ది సేమ్ టైం ఇప్పుడు పిల్లలందరూ యూట్యూబ్లో చేసుకుని చేస్తారండి, బ్యూటిఫుల్ లెసన్స్ చూసుకుని వస్తారు మనకన్నా బెటర్గా. నేను కానీ ఆ స్థాయి పెంచుకోలేకపోతే, కొంత ఎక్స్ట్రా చేయకపోతే, నేను పెంపొందించుకోకపోతే నాకు నా విద్యని ఎలా చెప్పగలుగుతానని ఫేస్ చేయడం. నేను కూడా పెద్దవాడిని అవుతున్నాను. నా 48 yearsకి నేను ఎంట్రన్స్ ఎగ్జామ్స్ 23 ర్యాంక్ వచ్చింది, పార్ట్ టైం సీట్ వచ్చిందండి. కౌన్సిలింగ్లో అడిగారు మాస్టర్ గారు, రోజు క్లాస్ ఉంటుందని. 2 రోజులు మించి మానేస్తే నన్ను తీసేసాను అని చెప్పాను. ఓకే. సో ఒకసారి నాకు అవార్డు వచ్చింది, ఒకటి ఇన్నోవేషన్ అవార్డు. దానికోసం ఢిల్లీ వెళ్ళాల్సింది. ఒక ఫ్లైట్లో వెళ్ళి వచ్చేసాను క్లాస్ గురించి. సెకండ్ నాకు వాట్సాప్ మెసేజ్ రాక వర్షం కూడా లేదు, నేను మిస్ అయ్యాను. ఆ 2 క్లాసులు తప్ప నేను ఎప్పుడూ మిస్ కాలేదు. సో ఎంటెక్ చేశాను. సో దట్ వాజ్ ది మోటివేషన్ టు డెవలప్ మై సెల్ఫ్ ఇన్ టు దట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అప్పుడు తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ కరోనా వైరస్ ఎప్పుడైతే వచ్చిందో ఇది రీస్టార్ట్ చేయాలనిపించింది. ఇట్లా బిజీ అయిపోయాయి. ఐ మీన్ టు సే దట్ ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ఇందులో ఆగిపోయారు అంటే, మరి ఇవన్నీ చేశాను నేను, నన్ను డెవలప్ చేసుకునే స్కూల్ చేయడం కోసం మంచి ప్రాజెక్ట్స్ నచ్చాయి. సో మళ్ళీ కరోనా వైరస్ టైంలో ఐ రీస్టార్టెడ్.
నేను చేసిన ఫోల్డ్ సైజ్కి ఇప్పుడు మీరు చూసారు 37mm అని, నేను చేసిన ఫోల్డ్ పెద్దగా ఉంది, అది అయితే హ్యూజ్ సైజ్ అయిపోతుంది. అది ఎంత సైజ్ అవుతుందని ఎలా తెలుస్తుంది? కనీసం ఒక 3000 పేపర్లు తీసుకుని దాన్ని అసెంబ్లీ చేస్తే ఓహో దీని లెంత్ ఎంత వస్తుందని తెలుసుకుంటాం. అదర్వైజ్ మనకి ఎవరు అది ఈ లెంత్ చేస్తే నేను నెట్లో కొడితే ఇలా వస్తుందని ఎవరు చెప్పరండి. ఇది క్రియేటివ్ వర్క్, యూనిక్ వర్క్. మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు, మీకు ఎవరు ఇంతకుముందు చేసిన వాళ్ళు ఆల్రెడీ హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. సెపరేట్ యూనిక్ వర్క్ విచ్ ఆర్ డూయింగ్ యువర్ సెల్ఫ్. సో నేనే ఎక్స్పెరిమెంట్ చేసుకో, కష్టాలు ఉంటాయి, అంత ఈజీ రాదు. సో కొన్ని ఫోల్డ్ చేసి చూసిన తర్వాత పేపర్ సైజ్ తగ్గించి అప్పుడంతా ఇలా చేసిన తర్వాత పేపర్ ఫోల్డ్ చెప్పా కదా స్టోరీ అంతా అయిన తర్వాత అప్పుడు అసెంబ్లింగ్ స్టార్ట్ చేస్తాను. ఈ ఏదైతే క్రియేట్ చేసుకున్నానో పట్టిగా ఆధారం, దాన్ని 45 భాగాలుగా విభజించానండి. ఒక్కొక్క భాగం మేబీ ఒక ఫేస్, కిరీటము, వామహస్తం, కటిహస్తం, లైక్ కిరీటము, లేకపోతే శంఖచక్రాలు, పాదాలు, మకర తోరణం అంటారు. ఆ మకర తోరణం అంటారని తర్వాత తెలుసుకున్నానండి. తెలియదు ముందు. పైన రాక్షసుడు ఉంటారు, రాక్షసుడు స్టోరీ ఉందండి, నన్ను దర్శించుకోవాలనేది ఉంటే ఆయన అనుగ్రహిస్తారు. సో ఆ మకర తోరణంలో మధ్యలో రాక్షసుడు ఉంటారు. అలా సెపరేట్ పార్ట్స్ అన్ని చేసుకున్నానండి. ఎలా చేశాను? ఈ ఫోల్డ్స్ చేసుకున్నాను, ఒక పార్ట్ తీసుకున్నామని నా పట్టిక చూసుకున్నాను, అందులో రెడ్ ఎన్ని కావాలి, బ్లూ ఎన్ని కావాలని చూసుకున్న తర్వాత అసెంబ్లీ చేస్తే అతికి చేస్తే మరి నేను నెక్స్ట్ పార్ట్ చేయలేము. సో వీటన్నింటిలో కాగితం తీసుకుని ఎంత ప్యాక్ చేసామనంటే దానికి కదలకూడదు, దాని మీద బయట పెట్టేస్తారు, దాని మీద బల్లి పాకినా మరి అన్ని కదిలిపోతాయి. సో నా ఫస్ట్ కార్నర్ ఫస్ట్ చేసింది ఫస్ట్ డే అనుకోండి, లాస్ట్ చేసింది 6 years తర్వాత. అంటే ఆ పేపర్లు అందులో 6 years ఓల్డ్ పేపర్లు ఉన్నాయి ఇందులోనే. మొత్తం ఓవరాల్ చూస్తే ఒకసారి చేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే అంత క్వాలిటీ పేపరు అంత పర్ఫెక్ట్గా ఉండాలని తీసుకున్నందుకు చేయడానికి 6 సంవత్సరాలు పట్టింది. ఇలా సెపరేట్ హస్తం బాగుంది, కిరీటం బాగుంది, ఫేస్ బాగా వచ్చింది అనుకునేవాడు, సంతోషించేవాడు. బట్ మొత్తం కలిపి ఎలా ఉంటుందో నాకు తెలియదండి. 5 years 4 years అయిపోయింది, నాకు తెలియదు ఎలా ఉంటుంది మొత్తం. అప్పుడు నాకు ఏం కావాల్సి వచ్చింది, స్పేసు నాకు తెలిసిపోయింది. 8 feet 12 feet తయారు అవుతుందని మా స్కూల్లో అథారిటీస్ని అడిగారండి. సో నాకు కొంచెం ఏదైనా స్టోర్ రూమ్ లాంటిది ఏర్పాటు చేస్తే నేను కొద్దిగా చేసుకుంటా, స్పేస్ వాడుకుంటా ప్రాజెక్ట్ చేస్తున్నాను. మన స్కూల్ కూడా మంచి కొద్ది పేరు వస్తుంది, సంథింగ్ యూనిక్ చేస్తున్నానండి. ఇందులో ఏం ఫైనాన్షియల్ ఏం లేదు, ఖర్చు అయ్యేది తప్ప నాకు వచ్చేది ది క్రాఫ్ట్. సో అనుకున్నానంటే వాళ్ళు వెంటనే డిప్యూటీ కమిషనర్ పర్మిషన్ ఇచ్చారు, ఒక స్టోర్ రూమ్ ఇచ్చారు. బ్రిటిష్ బిల్డింగ్ ఉందండి, వాళ్ళు 165 years ఓల్డ్ బిల్డింగ్, అందులో ఇచ్చారు. అందులో నేను మా స్కూల్లో మెయింటెనెన్స్ వర్క్ అన్నది. ఆ మెయింటెనెన్స్ వర్క్లో ఏంటంటే నాది స్కూల్లో 6 o'clock 7 o'clock 8 o'clock అయిపోతుంది మెయింటెనెన్స్లో. సో దాని తర్వాత అవన్నీ అయిన తర్వాత నేను క్లాస్ చేసుకోవడం ఇంపార్టెంట్, నాకు టీచ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. ఇంత వర్క్ చేశాను కదా, చెప్పాలి కదా మరి, లేకపోతే స్కూల్ టైంలో అందరూ ఇంటికి వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత మెయింటెనెన్స్ వర్క్ అదే అడిషనల్ 6 అయ్యేది. అప్పుడు మొదలెట్టి రాత్రి 11 దాకా కూర్చుని నేను ఒక్కనే, స్కూల్ 15 acres 5 buildings, ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు అంతే, నేను ఒక్కనే అక్కడ కూర్చుని చేసుకునేవాడండి. చేసుకుని ఆ రోజు వర్క్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం కప్పేసి మళ్ళీ ఇలా ఇవన్నీ అసెంబుల్ చేసి మొత్తం చేసిన తర్వాత ఇలా చూస్తే మీ టేబుల్ నుంచి మీకు కనపడదు. అదే ఒక 10 feet ల్యాడర్ వేసుకుని అక్కడి నుంచి చూస్తే ఓహో ఈ లైన్ క్రాస్ వచ్చిందని తెలుస్తుంది, తెలియదు. సో ల్యాడర్ ఎక్కడ నుంచి మొత్తం అబ్జర్వ్ చేసేవాళ్ళు, చేసి మళ్ళీ దిగి మళ్ళీ ఒకనే విసుకొచ్చేది. అది కూడా మొత్తం ఫుల్ డే డబుల్ షిఫ్ట్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఈ వర్క్ అలా చేశానండి. బట్ ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారు? సో ట్రాన్స్పోర్టేషన్కి మొత్తం ఇది 1 ton వెయిట్ వచ్చిందండి. ఫ్రేమ్ గ్లాస్ అంతా కలిపి 7 plywoods 12 mm బట్టి 4 కార్పెంటర్స్ వర్క్ చేశారు. గ్లాస్ వచ్చేసి 8 mm గ్లాస్ తీసుకోవచ్చు. ఎంత పెద్ద గ్లాస్ అంటే స్పాన్లో మరి అంత థిక్నెస్ తీసుకుంటే ఉండదు. 12 mm గ్లాస్ మాల్స్లో అట్లా పెద్ద పెద్ద గ్లాసెస్ చూస్తారు ఇవాళ. టఫనింగ్ చేస్తారు. టఫనింగ్ అంటే ఆటోమొబైల్ గ్లాస్ అయితే టఫనింగ్ అంటే విరిగిపోయిన తర్వాత క్రిస్టల్స్ లాగా అయిపోతాయి, ఇదే క్రాక్స్ వస్తాయి, దానికి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది ట్రాన్స్పోర్ట్లో. అలా టఫనింగ్ చేయించాను జిడిమెట్లో. అంత స్పెషల్ వర్క్. 8 mm గ్లాస్ పగిలిపోతే నేను ఇంకో గ్లాస్ కొంటాను, బట్ 8 mm చాలా. ఎందుకంటే మొత్తం ఓవరాల్ వెయిట్ పెరిగిపోతే అక్కడ గోడ మీద పెడితే ఆ గోడ తట్టు అంత స్ట్రాంగ్ గోడ నాకు దొరకపోవచ్చు అని అలా చేసుకుని అంత ఎవ్రీథింగ్ వాజ్ ఎ ఛాలెంజ్ సార్. మరి గ్లాస్ హ్యాండ్లింగ్, వాక్యూమ్ హ్యాండిల్స్ అని తీసుకొచ్చి మరి ఆ గ్లాస్ చేసేటప్పుడు ఫ్రేమ్ కరెక్ట్గా ఉందండి. ఎందుకంటే టఫనింగ్ అయితే గ్లాస్ కట్ చేయలేము, లేకపోతే ఫ్రేమ్ మార్చాలి ఏదో అంటే ఆ కోఆర్డినేషన్ ఎంత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ మిల్లీమీటర్స్తో సహా ఫ్రేమ్ చేసిన తర్వాత దాంట్లో అంటించిన తర్వాత స్వామివారిని అప్పుడు గ్లాస్ ఈ కోఆర్డినేషన్ అంతా టుక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండి. బట్ స్టిల్ వీ కుడ్ డూ ఇట్ సక్సెస్ఫుల్లీ విత్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. వర్క్ చేస్తుంది. నాకు ఆశ్చర్యం ఏంటంటే కార్పెంటర్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు కూడా డబ్బులు డిమాండ్ చేయలేదు సార్. నాకు ఇంత కావాలని డిమాండ్ లేదు, స్వామివారి పని చేసుకుని వెళ్ళిపోయారండి. తర్వాత నేను ప్యాకింగ్ చేయించానండి. ప్యాకింగ్ 20 members వచ్చింది. హ్యాండింగ్ ఇస్ డిఫికల్ట్ కదా, బబుల్ ర్యాపింగ్, బ్రౌన్ షీట్, కార్బోరేటెడ్ షీట్స్ అంటే చేశారు. వాళ్ళు చేసిన తర్వాత మాట్లాడుకున్నాను రేటు. వెళ్ళిపోతున్నారు పిలిచి అడిగాను, ఏంటి డబ్బులు తీసుకోరంటే, సార్ ఆపు జో చహియే కిतना आपको लगता सच है वो उतना अमाउंट మాకు వాళ్ళు కూడా
ఎవ్రీబడి హెస్ కోఆపరేటెడ్ అండి. దేవుడు అట్లా నాకు సో పంపించారు. ఫైనల్ అది ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు కూడా ట్రాక్ పెట్టుకొని చూస్తున్నాను అని ఏదో మెన్షన్ So, చేశారు. actually- టైమ్స్ ఆఫ్ ఇండియాలో అది వచ్చింది కూడా ఆర్టికల్. ఎస్ యాక్చువల్లీ ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వాళ్ళు 1 డేలో ఇచ్చేస్తానండి. నాకు వద్దు, నేను డబుల్ పే చేస్తాను, నేను మెల్లగా తీసుకెళ్ళి గ్లాస్ ఉంది, సో నీకు డబుల్ అమౌంట్ ఇస్తాను. నువ్వు ఎక్కడున్నావు, బండి కడప నుంచి బాగుండదు తిరుమలకి రోడ్, పర్మిషన్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇది తిరగడం కూడా ఒక 10 సార్లు నేను తిరుమలకి వెళ్ళి అక్కడ రిక్వెస్ట్ చేయడం, గోడలు వెతకడం, పెద్ద ప్రాసెస్ నడిచింది. లాస్ట్ మాత్రం ఒకటి అడిషనల్ ఈవో ఎంత కలిసాను, మా ఎలక్ట్రీషియన్ ఉండేవాడు అతను. అతని ద్వారా ఒక వేద పాఠశాలలో సోమాసి పాపయ్య శాస్త్రానికి పరిచయం గారు, ఆయన నన్ను ఈ అడిషనల్ ఈవో గారి దగ్గర తీసుకెళ్లారు, వెంకయ్య చౌదరి గారు, IRS ఆఫీసర్. ఆయన నచ్చుతుంది కానీ అంత బిజీ, అంటే ఆయన ప్రోటోకాల్ ఆఫీసర్. ప్రతి వాళ్ళు విఐపీస్ వస్తే ఆయనతో పాటు వాళ్ళతో పాటు ఈయన ఉండాలి. తర్వాత విఐపీ పాస్లు అంతా ఈయనే సైన్ చేయాలి లాస్ట్లో. ఇవంతా బిజీ ఉన్నప్పుడు నేను 2 o'clock కూర్చుంటే నాకు 9 లోపల ఒక 1 minute దొరికేది. చేద్దామని నెక్స్ట్ ప్రొసీజర్ ఉండేది కాదు. ఒక్కసారి మాత్రం పొరపాటున మ్యూజియంలో పడదామా అండి అన్నారు, అంతే. ఇంకా ఆయన కట్ చేసి నేను అక్కడి నుంచి మ్యూజియం వెళ్ళిపోయాను. మ్యూజియంలో రానివ్వండి, ఇది ఇంకా ఇనాగరేషన్ అవ్వలేదు, రెడీ ఫర్ ఇనాగరేషన్, బట్ ఇంకా అవ్వలేదు, మేము ఎవరిని అలౌ చేయట్లేదు అన్నారు. సెక్యూరిటీ గార్డ్ కనబడుకుని ఉంటాడు బయట, వాడికి ఎక్స్ప్లెయిన్ చేసాను, వాడు చాలా నచ్చింది. వాడు పక్కన సెక్యూరిటీ వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పాడు, వాళ్ళకి కూడా నచ్చిందండి. నేను అనుకున్నాను నేను ట్రాక్ సెక్యూరిటీ గార్డ్ ద్వారా. అయిన తర్వాత వాళ్ళు అన్నారు, సార్ మార్నింగ్ 9కి వచ్చేసండి, ఇక్కడ క్యూరేటర్ డాక్టర్ చల్లా శివకుమార్ అని వస్తారు, ఆయనకు నచ్చిందండి ప్రాజెక్ట్, రియల్లీ హీ హాస్ హోల్ హార్టెడ్లీ అప్రిషియేటెడ్. నాకు మ్యూజియం మొత్తం చూపించి, సార్ అంతా ఫుల్ అయిపోయింది, అంతా పాలిష్, చూస్తున్నారు కదా ఎలా ఉందో. దగ్గరికి వెళ్తుంటే ఒక ఐటమ్ దగ్గరికి వెళ్తారు, అక్కడ లైట్స్ వచ్చి ఆన్ అయ్యి బ్రైట్ అవుతాయి, అప్పటిదాకా డార్క్గా ఉంటుంది, అంత బ్యూటిఫుల్ సాఫిస్టికేటెడ్. TCS వాళ్ళు డొనేట్ చేస్తారు, ఐ థింక్ అబౌట్ 200 crores వాళ్ళు మ్యూజియం కోసం ఏదో డొనేట్ చేసి వాళ్ళు చేయించారు. సో ఇప్పుడు ఆయన ఏమంటారు, TCS వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, మా మ్యూజియం డైరెక్టర్ పర్మిషన్ ఇవ్వాలి, మళ్ళీ ఎడిషనల్ ఈవో వీరందరూ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు అవుతుందండి ఈ కార్యక్రమం. సో నాది ఎంత సైజ్ అన్నాడు, 8 feet by 12 feet అని చెప్పారు. ఒక కార్పెంటర్ని పిలిచారు, ఎలా చేశారో కనుక్కున్నాడు. వాడు ఎంత ఇంటెలిజెంట్ వడ్రంగి అంటే, తెలుసుకుని మొత్తం అడిగిన తర్వాత నేను స్ట్రెంత్ కోసం చుట్టూ మళ్ళీ ఒక ప్లైవుడ్ కొట్టారన్నాడు. మరి ఆ ప్లైవుడ్ డైమెన్షన్ కొలిచారా అండి అన్నాడు. 8 feet by 12 feet. నేను అది చెప్పలేదు అన్నాను. వాడు మళ్ళీ వచ్చాడు, నన్ను సాయంత్రం వచ్చి నన్ను అడిగాడు ఈ క్వశ్చన్. అవును కదా మర్చిపోయాను. వాళ్ళు చూపించి ఒక ప్లేస్, ఈ స్పేస్ పాసిబుల్ ఉందన్నారు. మరి అది ఇచ్చేస్తారా అంటారు. అక్కడ ఒక గోల్డెన్ ఐటమ్ పెట్టుందండి, అంటే ఒక బంగారంతో తాపడం చేసిన ఒక విగ్రహం ఇటు అటు అలా ఉంది, మధ్యలో 8 feet by 12 feet మాత్రమే నా కోసం ఉంచినట్టుగా ఉంది. కానీ అది ఐటమ్ ఉంది అందులో ఉంది. అది ఎవరో ప్రమోషన్ వస్తే ఒక ఆఫీసర్ ఎవరో దాన్ని డొనేట్ చేశారు పాపం, 5-6 లక్షలు అయినప్పుడు ఆయనకి. అప్పుడు తర్వాత మళ్ళీ నేనేం చేశాను, ఇది ఇక్కడ సెక్షన్ అవుతుంది, ఈవో గారితో నేను ఆయన ద్వారా మాట్లాడడం, ఈయన ద్వారా ఇక్కడ మాట్లాడుతున్నాం, ఇద్దరిని కలపడానికి ఇక్కడి నుంచి ఒక లెటర్ వెళ్ళిందండి. దానికి చాలా సమయం పట్టిందండి. వెళ్ళిన తర్వాత ఫైనల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. September 10th యాక్సెప్టెన్స్ లెటర్ ఇచ్చారు, ప్రొసీడింగ్స్ ఇచ్చారు, మీరు తెచ్చుకోవచ్చని. 17th కల్లా నేను ఇది ట్రక్లో ఈ స్టోరీ చెప్పాను, తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది. మరి మధ్యలో ప్రాసెస్ ఏమైందంటే, ఎక్కువ వచ్చింది కదా, వాళ్ళంతా అయిపోయిందని కట్ చేయాలని అన్నారండి. కట్ చేయడం ఏ కార్పెంటర్ ఒప్పుకోలేదండి. ఒక కార్పెంటర్ నేను ట్రై చేస్తాను అన్నాడు. పాపం వాడు ఇంకో 2-3 కార్పెంటర్స్ తీసుకొచ్చి ఫ్రేమ్ని కట్ చేయడం 4 inches థిక్ అండి ఫ్రేమ్, అన్ని ప్లైవుడ్ కదా. మళ్ళీ ఫ్రేమ్ చేసాం, ఫ్రేమ్ మళ్ళీ మొత్తం కొత్త ఫ్రేమ్ చేసుకోవాలి, మొత్తం వార్నిష్. దాని తర్వాత మళ్ళీ నేను దానికి యాంటీ టర్మైట్ స్ప్రే కొట్టాను, ప్లైవుడ్స్ అన్నింటి మీద లిటరల్ కొట్టాను. అంటే లైఫ్ ఉండాలి కదండి, దేవుడి పని అందులో, రికార్డ్ చేయడానికి లేదు ఇందులో, వరల్డ్ రికార్డ్స్ అవన్నీ చేయడానికి లేదు, అన్నీ పెట్టుకుని జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాను. అది కట్ చేయాలి. సో నేను నుంచుని గ్లాస్ విరిగిపోతే నేను ఇంకా ఏమనను, లెట్ us ట్రై అని 4 కూర్చొని చేసామండి. 6కి స్టార్ట్ చేసిన వరకు 11 కటింగ్ అయిందండి. సో ఫైనల్లీ డన్. అండ్ అగైన్ మళ్ళీ ఫ్రేమ్ అవన్నీ ఫినిషింగ్ చేసి అప్పుడు అక్కడ సెట్ అయిందండి. వెళ్ళి పెట్టుతున్నప్పుడు ఒక 22 వర్కర్స్ అండి. ఎంత మిరకల్స్ అంటే, నేను మీ టాపిక్ అడిగిన తర్వాత నేను చెప్పుకోవాలని ఎక్కువ ఆతరంగా చెప్తున్నాను. ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే దారిలోంచి మన 8 feet by 12 feet పెద్దదండి, 25 members 1 ton మోయాలంటే మన జాగ్రత్త వెళ్ళాలి. అక్కడ మేము చూసుకోలేదు, ఒక చిన్న డోర్ ఉంది, మనం మర్చిపోయాం, అందు నుంచి వెళ్ళట్లేదు. మొత్తం ఇంక తీసుకెళ్ళిపోయిన సార్ అన్న, ఇక్కడ తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెట్టుకోను, మా స్కూల్లో ఎక్కువ కాలం పెట్టడానికి లేదు, వర్షాలు పడుతున్న కళామందిర్లో చినుకులు గారుతాయి, పాడైపోతుంది, పేపర్, టెన్షన్. దెన్ తర్వాత మాకు చల్లా శివకుమార్ గారు ఎంట్రన్స్లో ట్రై చేద్దాం. ఎంట్రన్స్ వాజ్ టోటలీ డెకరేటెడ్ ఫుల్లీ. నాకు ముందు వాళ్ళు లెటర్ ఇచ్చినప్పుడు, ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పుడు, ఈ మ్యూజియం మొత్తం రెడీగా ఉంది ఇనాగరేషన్ కోసం, దీంట్లో మీరు ఏ చిన్న స్క్రాచ్ జరిగినా మొత్తం మీరు పెయింటింగ్ చేసే బాధ్యత మీదే అవుతుందని చెప్పి రిటర్న్గా తీసుకున్నారండి నా దగ్గర. ఓకే సార్ తీసుకున్న తర్వాత ఎంట్రన్స్లో తీసుకెళ్ళామండి, జాగ్రత్తగా తీసుకొని ఈ TCS వాళ్ళు వీళ్ళ నుంచి కన్ఫ్యూజ్, చాలా ఫ్లోరింగ్ పాడుతుంది, మీరు లాగకండి, లేపండి, ఇట్లా చాలా కండిషన్స్, గోరు సంచులు వేసి కింద ప్లాన్. వీళ్ళు పాపం వర్కర్స్ అండి, ట్రాన్స్పోర్ట్ చేసిన వర్కర్స్. వాళ్ళకి అలిపిరిలో నేను 12 మంది వర్కర్స్ని హైర్ చేశాను, వాళ్ళు కూడా ఇచ్చారు. వచ్చిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దీని అంతా థర్మోకోల్తో కవర్ చేసింది, మొత్తం తీయలేదండి.
వాళ్ళకి ఏంటో తెలియదు. Hmm. నాకు తెలుసు చెల్లా శివకుమార్ గారు ఫోటోగ్రాఫ్ చూసారు, వీడియోస్ చూసారు, ఆయనకి తెలుసు. అవును. మిగతా ఎవరికి తెలియదు ఏంటి ఎలా ఉంటుంది ఏంటంటే సంగతి. సో అందరూ చేశారు, దాన్ని పట్టుకుని కింద ఉందండి 8 feet by 12 feet, నాది 8 feet by 12 feet, ఇటు కూడా ఇలా జరపాలి దాన్ని. Hmm. ఎలా అవుతుంది? ఇది 8 feet by 12 feet, అది 8 feet. ఏ ప్లాస్టింగ్ గోడ తేడా ఉన్నా కూడా అక్కడ ఇరిగిపోతుంది. దాని కింద పడుకోబెట్టి పైకి లాగాలండి. అక్కడి నుంచి మేము ఇక్కడ ఉండాలి, లోపలికి వెళ్ళడానికి లేదుగా, యూ షేప్. సో అక్కడి నుంచి పైన హుక్ దొరుకుతుంది దేవుడు కల్పించినట్టుగా. ఆ హుక్ ఎంత స్ట్రాంగ్గా తెలియదు. దానికి వాడు ట్రక్ మీద తీసుకొచ్చిన తాళ్ళు వేసి వాడు లోపలికి వెళ్ళి ఎన్ని రకాలుగా 6 గంటలు పనిచేసామండి. చేసిన తర్వాత వాడు నిజంగా ట్రాన్స్పోర్ట్ మీద కామి యహీ తక్ హే అని వాడికి పడేసి వెళ్ళిపోవచ్చు. బట్ వాడు కూడా ఇన్వాల్వ్ అయ్యి చివరి దాకా ఇన్స్టలేషన్ అయిన తర్వాత సర్ పూరా హోగి అన్న చాయ్ పీనేకి బాగా ఆతే అంతే ఓకే. వండర్ఫుల్. తర్వాత ఇంకొక హ్యాండిక్యాప్డ్ ఎంప్లాయీ ఉన్నాడండి, టీసీఎస్ ఎంప్లాయీస్, మ్యూజియం ఎంప్లాయీస్ ఒకటి చేయండి, అతను తాడు లాగుతున్నాడండి. బట్ ఫైనల్ గా చూసాక వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అయ్యారు సార్? సో అప్పుడు థర్మోకోల్ తీస్తామండి. మ్యూజియం టైమ్ ఇస్ అప్ టు 5 o'clock. ఇనాగ్రేషన్ వాళ్ళగా వారు డ్యూటీస్ ఉంటాయి కదా, వాళ్ళు 5కి వెళ్ళిపోతారు. ఈ వర్క్ అంతా 6 దాకా నడిచిందండి. మొత్తం పెట్టి ఈ పొజిషన్లో థర్మోకోల్ పీకిన తర్వాత ఎవరు వెళ్ళట్లండి, 7 o'clock అయిపోయింది. సెల్ఫీస్ ఓకే 7 దాకా ఇదే వర్క్ నడుస్తుందండి. వెళ్ళమన్నట్లేదు. ఈ శివకుమార్ గారు వచ్చి ఆ ట్రక్ వెళ్ళిపోతుంటే నేను ఏదో కొద్దిగా టిప్స్ అవి ఇస్తున్నాను వాళ్ళకి. పాపం మినిమం టిప్స్ సార్. అదే మన ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ వర్క్ చేయించుంటే వాళ్ళు ఒకసారి ఇతనా కామ్కి 10,000 తో దేవు అని అడిగేవారు ఖచ్చితంగా. నువ్వు అండి ఈ శివకుమార్ గారు వచ్చి నాకు సర్ప్రైజింగ్ అని నాకు హెల్ప్ చేస్తూ ఆయన 500 రూపీస్ నోట్ చేసుకుని టిప్ కింద ఇస్తారండి. ఆయన అంటారు ఎవరు వీళ్ళు ఒక్క మాట మాట్లాడలేదు. గ్రేట్ సార్. బట్ లైక్ లైఫ్లో ఈ ఆర్గామి ఆర్ట్ని స్టార్ట్ చేసి ఎండ్ వరకు చూసుకుంటూ వెళ్తే అచీవ్మెంట్ అనేది ఒక బిగ్ స్టేజ్కి తీసుకెళ్లారు. సో ఫైనల్గా మీ లైఫ్ జర్నీలో ఈ ఆర్ట్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మీ మాటలలో కనిపిస్తుంది. అండ్ మీరు ఇప్పుడున్న జనరేషన్కి ఆర్గామి ఆర్ట్ గురించి ఎవరైనా నేర్చుకోవాలనుకుంటున్నా, ఏదైనా బుక్స్ గురించి చెప్పాలనుకుంటున్నా, సో మీరు సజెషన్ ఇచ్చే ఫైనల్ సెగ్మెంట్ ఏంటి? సో ఒకటి నేను అల్టిమేట్ పర్సన్ గురించి చెప్తానండి. మీరు లియోనార్డో డా విన్సీ గురించి అడిగారు, ఆయన గురించి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇంకొకటి మనం మ్యాథమెటిషియన్ ఉన్నారని జస్ట్ ఎక్స్ట్రా వాడు నేను క్వశ్చన్ సంబంధం లేకుండా చెప్తాను, మోటివేషన్ కోసం అని జనాలకి చెప్పండి. సో అదేంటంటే మనం ఇప్పుడు ఇందాక ఆయిలర్స్ ఫార్ములా చెప్పాం కదండి. యాక్చువల్లీ ఆ మ్యాథమెటిషియన్కి ఐ సైట్ వీక్ అండి. కొన్నాళ్ళ తర్వాత అయిపోయింది, తర్వాత ఇంకో అయిపోయింది. ఆయన ఎన్ని రీసెర్చ్ పేపర్స్ చేశారంటే ఆయన చనిపోయిన తర్వాత అసిస్టెంట్ లైఫ్ కూడా అయిపోయింది, ఇంకా పేపర్స్ మిగిలిపోయాయండి. అన్ని పేపర్స్ రీసెర్చ్ చేశారు ఆయన. సో ఆయన కన్ను గుడితరం వచ్చేసిన తర్వాత అడిగారు ఎవరు, ఇట్స్ నౌ డిఫికల్ట్. నో ఇట్స్ నాట్ లైక్ దాట్. నౌ మై డిస్ట్రాక్షన్ ఇస్ టోటలీ స్టాప్డ్. నేను కళ్ళుంటే ఏటో చూస్తున్నాను, నా మైండ్ మొత్తం ఇప్పుడు మ్యాథమెటిక్స్ మీద ఉంది. ఐ కెన్ డూ మోర్ వర్క్. వాట్ ఈస్ దిస్ రిప్లైస్? అదే నేనైతే ఏడ్చేవాడు సార్, కింద గోరేదో పాడేది అంటే ఏడుస్తాను. బట్ గ్రేట్ పీపుల్ ఆర్ దేర్ సార్. ఇప్పుడు పర్ఫెక్ట్ పని చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ హిస్టరీ తెలుసు. మీరు ఎలా అయితే దాని గురించి చిన్నదైనా కూడా వర్క్ అనేది తెలుసుకుంటున్నారు, థ్యాంక్స్ ఫర్ యూ. బట్ అంత పెద్దవాళ్ళు ఎలా ఉంటుందంటే దీస్ ఆర్ ఆల్ మోటివేషన్స్. అట్ ది సేమ్ టైం నేనేమంటున్నా అంటే నాసాలో జాబ్ వస్తే నేను డెఫినెట్గా నేను వదులుకోను అనుకుంటానండి. బై ద సేమ్ కేస్ స్పెషల్ కేసెస్ ఉండొచ్చు, బట్ నాసా ఇస్ ప్రెస్టీజియస్ స్పేస్ ఆర్గనైజేషన్ అమెరికా. ఆ విధంగా అందులో రాబర్ట్ జే ఆల్ఫాబెట్ అండ్ లాంగ్ ఆయన పేరండి. ఆయన ఫిజిసిస్ట్గా పనిచేసేవారు. ఆయన ఏం చేసేవారు, ఎప్పుడైతే ఎన్ని శాటిలైట్స్ అయితే మన వరల్డ్ వెళ్ళినాయో, శాటిలైట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళినప్పుడు ఎనర్జీ దాని సోలార్ ప్యానల్స్ నుంచి వస్తాయి. సో ఇక్కడ నుంచి మన ఆరిజిన్ టు డెస్టినేషన్ ఉన్నప్పుడు దే షుడ్ ఆక్యుపై వెరీ లెస్ స్పేస్. వన్స్ ఇట్ రీచెస్ టు ద డెస్టినేషన్ లైక్ జియో స్టేషనరీ ఆర్బిట్ కావచ్చు, లేకపోతే అది ఇంకో ప్లానెట్ కావచ్చు, మూన్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆ జర్నీలో తక్కువ స్పేస్ ఆగదు. ఆరిగమి గైన్ ఆయన పేపర్ ఫోల్డింగ్స్ కూడా సోలార్ ప్యానల్స్ డిజైన్ చేసి తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తే అక్కడ పైకి ఎంత విచ్చుకుంటాయండి. సోలార్ ప్యానల్స్ మనం అర్థమే పడితే ఈ క్లౌడ్స్ అట్మాస్ఫియర్ వల్ల ఎక్కువ ఎనర్జీ రాదు. అక్కడ ఏం లేదు కదండి ఇలాంటి అబ్స్ట్రక్షన్స్. ఇక్కడ ఇదే సోలార్ ప్యానల్ అక్కడ 10 times ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ హౌ సాటిలైట్ గెట్ ది ఎనర్జీ. ఈ ఫోల్డ్స్ అంటే రాబర్ట్ జే లాంగర్ చేసేవారండి. లెన్సెస్ హబుల్ టెలిస్కోప్ వాళ్ళ కటకాలం లెన్స్ వాటిని కూడా ఫోల్డ్ చేస్తారట. అది కూడా ఈయన ఉన్నారు. ఆయన ఒక స్టేజ్లో నాసా నుంచి బయటకు వచ్చేసి ఓన్ ఆరిగమి స్టూడియో పెట్టుకుని ఈజ్ నౌ వర్కింగ్. ఒక ఎగ్జాంపుల్, నేనేదో గొప్పగా ఇన్ని ఫోల్డ్ చేసేసాను, ఒకటే కాగితం, ఒక కాగితాన్ని నేను 7 years జాగ్రత్తగా ఉంచుకోవాలంటే కష్టం. ఇప్పుడు చూడండి మీకు ఏదో ఉన్నాయి, ఇవి కార్నర్లో బ్యాగ్లో పెట్టుకుని నలిగిపోవడం జరుగుతుంది. ఒక రోజే నేను మేనేజ్ అయిపోయి సరిగా. ఆయన 7 years ఒక షీట్ని మేనేజ్ చేసి ఒక క్యాక్టస్ అంటే బ్రహ్మజముడు ఏదో అంటారు కదా, ముళ్ళతో ఉన్న హస్తం షేప్లో ఉంటుంది, అదొక ప్లాంట్ పాట్లో ఉన్నట్టుగా సింగిల్ షీట్, దానికి ముళ్ళు మళ్ళీ
టెంటికల్స్ పాట్ దాని లోపల క్యాక్టస్ దాన్ని ఇవన్నీ చేశాడు నేను సింగిల్ షీట్ దట్ ఈస్ రాబర్ట్ జే లాంగ్. సో నా ఉద్దేశం ఏంటంటే జస్ట్ రీడ్ అబౌట్ రాబర్ట్ జే లాంగ్, హౌ టాప్ పొజిషన్లో ఉండి మన రవీంద్ర కేసర్ అని ఇంక్వైర్ ఉన్నారండి, ప్రొఫెసర్ రవీంద్ర కేసర్. ఆయన సెయింట్ జేవియర్స్ యూనివర్సిటీ మాహిమ్ ముంబైలో ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్. ఆయనే నాకు యాక్చువల్లీ ఈ మాధవనేశ్వరు ఆరోగ్యం వచ్చేసరికి క్రాఫ్ట్ వదిలిపెట్టు ఇందులో వస్తే నీకు బాగుంటుందని తర్వాత డిఎస్టీ పరిచయం అయింది. అలా డిఫరెంట్ వర్క్ షాప్స్ కంట్రీ మొత్తం చేశానండి పిల్లలకి వాళ్ళకి. ఇట్స్ రియల్లీ గ్రేట్ జర్నీ. సో దిస్ ఇస్ మై మెసేజ్ అండి. సలాకు ససాకి అని ఒక అమ్మాయి ఉండేదండి జపాన్లో. స్టోరీస్ పిల్లలు లైక్ చేస్తారు కాబట్టి అది కూడా చెప్తాం అనుకున్నా, పిల్లలు వాచ్ చేస్తుంటారు. సో సలాకు ససాకి ఏంటంటే ఆటమిక్ బాంబ్ ఎప్పుడైతే పడిందో హీరోషిమా నాగాసాకి మీద, అప్పుడు చాలా మంది చనిపోయారు, కొంతమంది ఎఫెక్ట్ అయింది. ఈ పిల్లకి సలాకు ససాకి అనే జపనీస్ అమ్మాయికి లుకేమియా ఎఫెక్ట్ అయింది. షీ వాంటెడ్ టు లివ్ బట్ డిసీజ్ వాజ్ సో స్ట్రాంగ్. సో హాస్పిటలైజ్ అయినప్పుడు వాళ్ళ మిత్రురాళ్ళు వచ్చి చెప్పారు, నువ్వు సెంబా అంటే 1000 ఇయర్ లాంగ్వేజ్, సురు అంటే క్రేన్, TSURU, సెంబసురు చేస్తే నువ్వు బాగుపడచ్చు అని చెప్పారట. మన కొబ్బరికాయలు కొడుతుంది దేవుడి దగ్గర, వాళ్ళు ఇలాంటివి చేస్తారండి. జాపనీస్ కదా డెఫినెట్గా వాళ్ళు. సో అప్పుడు అమ్మాయి కొన్ని 700 చేసిన తర్వాత చనిపోయిందండి. 700 దాకా చేసింది, ఎగ్జాక్ట్ ఫిగర్ మే నాట్ బి కరెక్ట్, బట్ కొన్ని వందలు చేసింది, తర్వాత చనిపోయింది. అప్పుడు వాళ్ళ పిల్లలు చూడండి, వాళ్ళ డెడికేషన్ ఫర్ ద గర్ల్. వాళ్ళు చాలా ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఫండ్స్ క్యారీ చేసి వాళ్ళకి సడాకు ససాకి ఒక టూమ్ కట్టారండి. ఆ టూమ్ ఎలా ఉంటుందంటే మెమోరియల్ స్తూపము. ఈ అమ్మాయి ఒక క్రేన్ పట్టుకుని నుంచున్నట్టుగా ఒక స్టాచ్యూ అండి. ఇప్పుడు కూడా జపాన్ ఎవరిని వెళ్ళి ఆటమిక్ బాంబ్ టూమ్ చూస్తే ఇలాంటి సడాకు ససాకిని చూసుకుని రావచ్చు అండి. సో ఆమె డెత్ బెడ్ మీద ఉండి లుకేమియాతో సఫర్ అవుతే ఇంత పెయిన్లో పేపర్ ఫోల్డింగ్ అని చేసుకుంది అంటే వై కాంట్ వీ డూ ఇట్? ఎగ్జాక్ట్లీ. బట్ ఈ ఆర్ట్ అనేది నిజంగా సార్ అంటే స్కూల్స్లో తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేస్తే పీపుల్ థింకింగ్ కూడా అంటే అండి ఒక పేపర్ని మీరు ఎన్నో విధాలుగా చూస్తున్నారు. సో అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఒక ఎడ్యుకేషన్ వస్తుంది, క్రియేటివిటీ వస్తుంది, క్రాఫ్ట్స్ నేర్చుకోవచ్చు. సో దే కెన్ గ్రో బిగ్గర్ అని నాకు అనిపిస్తుంది. బట్ థ్యాంక్ యూ సార్, చాలా టైం ఇచ్చి ఎక్కువ విషయాలు చెప్పినందుకు.